హార్స్ రేస్ ఇండియాలో లైసెన్స్ తో రన్ అవుతున్న ఒకే ఒక్క బెట్టింగ్ గేమ్. కొంతమందికి ఇది వ్యాపారం, కొంతమందికి ఇది వ్యసనం. ఇందులో గెలవడం ఓడిపోవడంతో పాటు మోసాలు, నమ్మక ద్రోహాలు కూడా ఉంటాయి. గుర్రం పరిగెడుతుంటే కిక్కుంటుంది, కానీ దాని వెనక జీవితాల్ని పడగొట్టే రిస్క్ కూడా ఉంటుంది. అలా అలసిపోయిన జీవితాలెన్నో, విడిపోయిన బంధాలెన్నో. అలా విడిపోయిన బంధాన్ని కలుపుకోవాలనుకున్న ఒక కుర్రాడి పంతమే ఈ కథ. గుడ్ మార్నింగ్. మన గుర్రం మీద బెట్టింగ్ ఎంత? 25 crores సార్. గుడ్. కేఆర్ గుర్రం మీద జస్ట్ 15 crores. రిస్క్ ఎంత? అబ్సల్యూట్లీ జీరో సార్. సార్ మన జాకీ 14 మేజర్ టైటిల్స్ విన్నర్ సార్. గెలుస్తుంది అనుకుంటే ఆ కేఆర్ గడి గుర్రం మీద పెడతారు కానీ బెట్టింగ్ మన గుర్రం మీద పెట్టరు కదా సార్. సో కేఆర్ సార్ లూజర్ సార్. దట్స్ అవర్ హార్స్. అది తెలుసు కానీ ఆ కేఆర్ గార్డ్ని పక్కనే ఉన్నట్టు. ఏంటి ధర్మేంద్ర, స్టాటిస్టిక్స్ అన్నీ బాగున్నాయి కానీ పందెం ఎందుకు ఓడిపోయామా అని ఆలోచిస్తున్నావా? సింపుల్. నువ్వు గుర్రం డీటెయిల్స్, జాకీ డీటెయిల్స్ చూసావు, నేను వాడి ఫ్యామిలీ డీటెయిల్స్ చూశాను. పాపం వాడికి ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువ. ప్యాషన్ పిరికొన్ని కూడా గెలిపిస్తుంది, ఎమోషన్ బలమున్నడిని కూడా ఓడిస్తుంది. అంత ఎక్స్పీరియన్స్ ఉండి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యో ధర్మేంద్ర? గత 10 సంవత్సరాలుగా ఈ రేసులో మనం ఒక్కసారి గెలిస్తే 10 సార్లు ఓడిపోతూ ఉన్నాం. ఇప్పటికి మన కంపెనీ 300 కోట్లు నష్టపోయింది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే మనం కంపెనీ మూసుకోవాల్సి వస్తుంది. నాకు కొంచెం టైం ఇవ్వండి. ఇంకెంత టైం కావాలి సార్? ఆ కేఆర్ఎన్ కంపెనీ విన్నింగ్స్ వస్తుంటే మాకు సిగ్గేస్తుంది. మీకున్నవి రెండే ఆప్షన్స్. ఒకటి ఆ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవడం, 2 మీ కొడుకును వెనక్కి తీసుకురావడం. యూ హ్యావ్ ఓన్లీ 2 days టైం. డిసైడ్ యువర్ సెల్ఫ్. ఏం ఆలోచిస్తున్నావురా? నీ కొడుకే దీని నుంచి నిన్ను బయటేయగలడు. వాడు ఒప్పుకుంటాడంటావా? నీకు వేరే ఆప్షన్ ఏమైనా ఉందా? నానా ఏంటది? నానా ఇంకెప్పుడు అలా చేయకి. హాయ్ నానా. అయిపోయింది. అంత మెల్లిగా తింటావేంటి? తింటే అయిపోతుంది కదా నాన్న. అయిపోతే ఇంకోటి కొంటా కదా నానా. నానా టీచర్ నన్ను కొట్టాడు. నేను చెప్పిన క్వశ్చన్స్ రాసుకోండి. మా సిద్ధుని ఎందుకు కొట్టారు? మీ వాడు వారం రోజులుగా హోంవర్క్ చేయట్లేదు, అందుకే కొట్టాను. వాడు తప్పు చేస్తే వాడిని కొట్టకండి. వాడిని పెంచుతున్నది నేను. వాడు తప్పు చేస్తే అది నా తప్పే. ఇంకోసారి మా వాడు జోలికి వచ్చారంటే మర్యాదగా ఉండదు, దున్నే కొడతారంట. టీచర్కి సీరియస్ వార్నింగ్ ఇచ్చేసానన్న, ఇంకా నీ జోలికి రాడు. నాన్న ఇంకెప్పుడు స్కూల్కి హోంవర్క్ చేయకుండా రాను. అమ్మ ముద్ద. నాన్న అమ్మ కూడా మనతో ఉంటే బాగుండేది కదా నాన్న. అప్పుడు అమ్మ కలిపి తినిపించేది. చెప్పాను నాన్న అమ్మలేదని. అదిగో ఆ స్టార్ ఉంది కదా, అక్కడి నుంచి మనల్ని చూస్తుంది. గుర్రాన్ని కొనేప్పుడే అది జాతి గుర్రమా కాదా అని చూసే నేను ఎవత్తో ఊరు పేరు లేని దాన్ని తీసుకొచ్చి నీ కోడలంటే ఎలా ఒప్పుకుంటాననుకున్నా? నువ్వు ఒప్పుకుంటావని నేను పెళ్లి చేసుకోలేదు నాన్న. ప్రేమించాను కాబట్టి చేసుకున్నాను. ఏంట్రా ప్రేమించేది? వాడు నా బిజినెస్ పార్ట్నర్. వాడి కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చాను. నేను తనకి మాట ఇచ్చాను నాన్న, జీవితం పంచుకుంటానని. నన్ను నమ్మి నాతో వచ్చింది. నమ్మింది నిన్ను కాదు, నీ డబ్బుని. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకున్నానా, నువ్వు చదివించిన చదువు, నేర్పించిన హార్స్ రేసులు, ఈ డబ్బు, వీటన్నిటిని మించి ఒకటి ఉంటుంది, జీవితం. అది చాలు మాకు. నీ ప్రేమను కాదన్నాను, శిక్ష నీకు వేశాననుకున్నాను. నేననుభవిస్తున్నానేంట్రా? 6 ఏళ్లు ఒంటరోడైపోయాను. దయచేసి నన్ను క్షమించి ఇంటికి రారా. నీకు చేతులెత్తుతాను. నాన్న, పంతం కోసం బంధం వదులుకోవడం తప్పు, కానీ బంధం కోసం పంతం వదులుకోవడం తప్పు కాదు నాన్న. వస్తాం. ఇదిరా నీ రోజు. ఇక నుంచి నా కొడుకు వాడి కొడుకే అందనంత బిజీ అవ్వాలి. లైఫ్ లో పిల్లాడు ఉండకూడదు. నాన్నెక్కడ? స్కూల్ కి టైం అవుతుంది. ఉదయాన్నే రేస్ కోసుకు వెళ్ళాడు. ఈ రోజు నుంచి నిన్నే స్కూల్కి వెళ్ళిపోమన్నాడు. నాన్న కలిపి తినిపిస్తేనే తింటా. మీ నాన్న రాడు. తినో. నేను తిన్ను. చింపేశాడు. నాన్న చించేశాడు. నువ్వెక్కడికి రా వెళ్తున్నావు? నాన్న దగ్గరికి. ఇంకెక్కడి నాన్నరా? ఒక గుర్రానికిచ్చే వాల్యూ కూడా మీ నాన్న నీకు ఇవ్వడం లేదు. ఆ పక్కనున్న అమ్మాయిని చూసావా? పెళ్లి చేసుకోపోతున్నాడు. పెళ్ళైన మరుక్షణం మీ అమ్మ ఫోటోని చెత్తకుండీలో పడేస్తాడు. నిన్ను ఇంట్లోంచి గెంటేస్తాడు. మీ నాన్న బాగా మారిపోయాడురా.
ఎందుకు కొట్టావు? నా ఇష్టం, కొడతాను. ఏం చేస్తావు? అమ్మాయి ఐ హేట్ యు నాన్న, ఐ హేట్ యు. పోసలుగా రే చిన్న పిల్లాడు ఏదో తెలియక. ఊరుకోనానా, ఈ మధ్యన బాగా అల్లరి ఎక్కువైపోయింది. సిద్ధు సిద్ధు సిద్ధార్థ్, రేయ్ సిద్ధార్థ్, సిద్ధు, నానా ఏమైంది? సిద్ధు ఏడి? బాబు బాబు సిద్ధార్థ్ బాబు పారిపోయాడంట. అయ్యో ఆపండి, అంతమానంలోకి పడలేంటయ్యా, ఆపండయ్యా. అద్దరిపోయింది. అనసూయ గుర్ర పందాలు పెడదామంది. సిటీలో అయితే కష్టం అవుతుందని ఇలా అవుట్స్కర్ట్స్ లో ప్లాన్ చేశా. అవు మామ, ఆ నసూయ కోసం నువ్వేమైనా చేస్తావుగా. అనసూయ ఇంకా వెయిటింగ్ ఎందుకు మామా? బెట్టింగ్ స్టార్ట్ చేద్దాం మామా. టుడేస్ ఫస్ట్ రేస్ బిట్వీన్ వైట్ హార్స్ అండ్ ది బ్లాక్ హార్స్. ఇప్పుడు అగో అలా కనిపిస్తున్న బొమ్మ మీద ఎర్ర టవల్ ఎవరైతే ముందు తీసుకొస్తారో వాళ్ళే విన్నర్ ఆఫ్ ది రేస్. అనసూయది వైట్ హార్స్ 5 lakhs. 5 lakhs on black horse. కమ్ ఆన్ బేబీ, లెట్స్ బెట్ ఆన్. అరే గోడ पे चढ़ जाओ रे भाई. బాబు ఏంటిదంతా? ఏం జరుగుతుంది బాబు? హార్స్ రేసింగ్. తెలుగులో గుర్ర పందాలు. ఇక్కడ గుర్ర పందాలు ఏంటయ్యా? మీ కాలు తొక్కి నా పంట మొత్తం నాశనం అయిపోయిందయ్యా. పంటే కదా పోయింది, నేనేంటి ప్రాణం పోయినట్టు ఏడుస్తున్నాడు ఏంటి మా అమ్మ? ఓ హీ ఈజ్ రైతు ఎగసాయం. బాబు బాబు వ్యవసాయాన్ని నమ్ముకునండి, కడుపు కొట్టకండి అయ్యా. అరే ముసలోడా, అనసూయ గుర్రం మీద నీ 5 ఎకరాలు బెట్టింగ్ పెట్టు, డబల్ అవుతుంది. ఈ ఎగ్జామ్ నమ్ముకుంటే ఏమొస్తుందరా నా పైగా. బాబు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మర్యాదగా ఉండదు, అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఏంటి పెద్దయినా ఏమైంది? పెద్దయినా లే, జాగ్రత్త. ఏమైంది పెద్దయినా? నా పంట మొత్తం నాశనం చేశారు బాబు. అదేంటని అడిగితే కొట్టి తోసేశారు బాబు. వాళ్ళంతా బలిసిడోళ్ళ బిడ్డలు పెద్దయినా, వాళ్ళని ఎదిరించి మనం ఏం చేయాలి? అంటే నేను నష్టపోయినట్టేనా? నాకు న్యాయం చేసేవాడే లేడా బాబు? ఒకడున్నాడు. ఎవరు బాబు? పులి ఊరి మీద పడ్డప్పుడు అందరూ పరిగెడతారు, కానీ ఒక్కడు మాత్రం ఎదురొస్తాడు. ఎందుకంటే వాడికి భయం అంటే తెలీదు. వాడికి గుర్రం అనే పేరు వింటేనే నరాలు మెలికలు తిరుగుతాయి. పట్టుమని 25 ఏళ్ళు కూడా ఉండవు, కానీ పెట్టుకున్నారంటే 25 మందికి పైనే పోతారు. అంత పవరా? అది మామూలు పవర్ కాదు, మెగా పవర్. సిటీలో ఉన్న స్పాయిల్ కిడ్స్ అందరు ఇక్కడే ఉన్నారా? ఎవ్వడ్రా నువ్వు? కొట్టించుకోవడానికి పరిచయాలు ఎందుకురా? కొడతావా? అబ్బే ఓ సూన్నికి చిన్నప్పుడు చిరంజీవి లెక్కును. ఏం చేద్దామని వచ్చినావు బే? చూడ్డానికే కాదు, చేతలు కూడా అలాగే ఉంటాయి. చూసి వాళ్ళు రఫ్గా ఉందో రఫ్ ఆడించేస్తా. కూల్ రా, కూల్. ఎందుకంత ఆవేశం? నాకు ఓ విషయంలో క్లారిటీ కావాలరా. ఆ పెద్ద పొలాన్ని తొక్కుకుంటా వచ్చింది ఎవడు? నేనే. అయితే ఏంటి? అరే జరగన్నా, ఈ ప్లేస్ ని ఐడెంటిఫై చేసింది ఎవడరా? నేనే. అయితే ఏంటి? అరే జరుక్కాక ఇక్కడ గుర్ర పందాలు పెట్టాలనుకుంది ఎవడు? నువ్వు ఆగు మామ. నువ్వు ఓడు ఆడు తోషుడు, నేను లేనా? ఎంజాయ్ డ్రింక్. రే ఈడ గుర్ర పందాలు పెట్టింది నేనే. అయితే ఏం చేస్తావురా? ఖాళీ ల్యాండ్ ఉంటే గేదెలు కాసుకోవాలి, లేకపోతే గొర్రెలు పెంచుకోవాలి. అంతేగాని గుర్ర పందాలు పెట్టాలనుకోవడం ఏంట్రా? వచ్చాను, కానీ మగాళ్ళనే గుర్రాలుగా పరిగెత్తించే మగాణ్ణి చూశాను. రైతంటే దేశానికి వెన్నెముకరా. ఆ వెన్నెముకను విరిచేయాలని చూడకండి. పెద్దయినా ఇది ఉంచండి. బాబు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? అంత పెద్ద మాటలు ఎందుకులే పెద్దయినా. రేయ్ చేద్దావా,
ఎగసాయం కాదురా వ్యవసాయం. ఎక్స్క్యూజ్ మీ, యా నా కార్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది, లిఫ్ట్ ఇస్తారా? షో కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. పద్మా సార్ 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 సార్. ఏంటి పద్మా ఇది? బయట చూస్తే న్యూ లుక్ బోర్డు, లోపలికి వస్తే ఓల్డ్ పీపుల్. బొగ్గుతో బుల్లెట్ ట్రైన్ నడపాలంటే అలాగా? పికప్ ఉండొద్దు. నేను అర్జెంట్ గా స్టాఫ్ ని పీకేద్దాం అనుకుంటున్నాను. సార్ మనమే పీకలేం సార్. వాళ్ళు చైర్మన్ గారి దగ్గర బాండ్ రాయించుకున్నారు. పోతే పైకి పోతారు కానీ బయటికి మాత్రం పోరు. వీళ్ళకి ఎక్స్పైరీ లేదా? ఎక్స్పైర్ అవ్వడానికి వాళ్ళ మందులు కాదు సార్, మందులు అంటోలు. ఎంత ఏజ్ అయితే అంత కిక్కు. కిక్కా? ఒకసారి అది చూడు. మూర్తి గారు ఏం చేస్తున్నారండి? ఈ కంప్యూటర్ కి పురుగు పట్టిందట. పురుగా? హిట్ కొడితే పోతుందని వీడు చెప్పారు. పట్టింది పురుగో ఫంగస్ కాదండి, దాన్ని వైరస్ అంటారు. అదేదో ఈడికి కొట్టండి, పోతాడు. మీరు కొంచెం సలహాలు ఇవ్వడం తగ్గించండి. నమస్తే బాబు, మీ రెడ్ షర్ట్ బాగుంది. రేయ్ ఆ కర్ణ అనేది కలర్ పెట్టరా ఆయనకి. షట్టర్ డౌన్. ఇప్పుడు చూడు. ఓ గ్రీనా, బాగుంది బాగుంది. బాబు వాడికి కలర్ బ్లైండ్నెస్. మీరు వేసుకున్నది వైట్ షర్ట్ అని తెలీదు. బాగుంది బాగుంది. వాట్ ఇస్ దిస్ పద్మా? పదండి సార్. తగిలిందా? ఎవరు నువ్వు? నీ పేరేంటి? హరి. ఈ నగరానికి ఏమైంది? ఆడపిల్లకేమో మగాడి పేరు, మగాడికేమో ఆడపిల్ల పేరు. హరి, పద్మ. ఏంటంత ఎక్సైట్మెంట్? సార్ మన స్పోర్ట్స్ పేజ్ కి సూపర్ క్యాప్షన్ దొరికింది సార్. రఫ్ కాపీ కూడా తీసేసాం. గెలుపు గుర్రం ఎక్కిన ధోని. ఎలా ఉంది సార్? పద్మ సార్ ఏంటిది? గెలుపు గుర్రం ఎగ్ర. సారీ సార్, ఈ అమ్మాయి కొత్త కదా, ఏదో తెలియక గుర్రం కాదు సార్, ఏదో జంతువు అనుకున్నాను. ఏనుగు. గెలుపు ఏనుగు ఎక్కిన ధోని. ఓకేనా సార్? ఓకే. ఏనుగేంటి చెత్తగా? అదే గుర్రం అయితే. నోర్ మూయ్. నా పేపర్లో రేసులు గుర్రాలన్న పదాలు వాడకూడదు, రాయకూడదు, వినకూడదు. అన్నీ ఒకటే కదా సార్? నేను అడిగాను. సరే ఏ క్యాప్షన్ పెట్టాలో మీరే చెప్పండి. దిగాడు ధోని, ప్రత్యర్థులు కూని. ఇది క్రియేటివిటీ అంటే. సార్ కూని లాంటి పదాలు పేపర్ లో వాడకూడదు సార్. మీరు ఎథిక్స్ ని ఫాలో చేయట్లేదు. నువ్వు పేపర్ నాశనం చేస్తున్నావు. నేను అడిగానా? చెప్పింది చెయ్యి. పా. ఐ హ్యాండిల్ ఇట్ సార్. నాన్న హరి, సార్ ఎవరనుకున్నావు? మన క్రియేటివ్ హెడ్. ఆయన చెప్పింది నేను చేస్తాను, నేను చెప్పింది వచ్చాయి. ఓకేనా? చెప్పు తెగుద్ది. ఇదే ఈ ఫైర్ నాకు కావాలి. పద్మా ఎవరి అమ్మాయి? చాలా బాగుంది. ఈ అమ్మాయి రేసర్ సార్. చాలా చండాలంగా ఉంది సార్. ఈ అమ్మాయి గంటకు 40 కిలోమీటర్ పరిగెత్తి ఇండియా కప్పు తెచ్చింది. పరిగెత్తి ఎవరిని ఉద్ధరించాలంట? మన గంటకు కప్పు కాఫీ తెచ్చామంటే చాలు. అలాంటి అమ్మాయిలు పెట్టుకోవాలి ఆఫీస్ లో. ఈ ముసలితోటి బుర్ర హీట్ అయిపోతుంది. లైఫ్ లో కలర్ లేకుండా పోయింది. సార్ సాయంత్రం మన పమ్మి అంటే బర్త్డే పార్టీ త్రో చేస్తుంది, చాలా ఫోర్స్ తోటి. నేను ఇక్కడ పేస్ట్రీ కవర్ చేసుకుంటాను, మీరు కలరింగ్ కవర్ చేసుకోండి. అమ్ముడు కుమ్ముడు అమ్ముడు. ఏమైంది? చేతులాటం పెడతారు, చెక్కింగులు చేసుకోండి. ఇట్లా ఏమున్నా చూడనా తానా? అందరు తానున్నదే నా తానున్నది. రే సత్తిగా, ఏమైంది? ఆ చేతిలో బొకే ఏంది? నువ్వు ఏడికి పోతున్నావు? ఏంది కథ? నువ్వు ఉందాక మమ్మీ ఆంటోలు పుట్టిన బర్త్డే పండుగ చేస్తున్నారు. అందరిని పిలిచిండ్రాక. అక్కడ మంచి మంచి పిల్లలు ఉంటారు. నేను పోతున్నాక. రే ఏటీఎం లల్లా 500 రూపాయలు 2000 రూపాయలు అస్తలేవట్రా నాయన. ఆడికి కదా నిన్ను పొమ్మన్నది. కాకపోతే ఏమైంది? మొత్తం కారట్లే చెల్తున్నాయి ఇప్పుడు. 3 సార్ మంచి పని చేసిందాక నేను కారటేకి ఎక్కుతా, లేకపోతే 3 సార్ ఫెయిల్ అవుతాడాక. అవో తప్పుడు. ఇవిడే పమ్మి ఆంటీ. హలో పమ్మి, హ్యాపీ బర్త్డే. పేజ్ 3 లో కవరేజ్ ఫుల్ గా రావాలి. తిరిగిపోద్ది. ఎవరి అబ్బాయి కొత్తలా ఉన్నాడు? జాగ్రత్త, పుచ్చుకుంటాడు. మా బాస్ సిద్ధార్థ్. అభి లెట్స్ సెలబ్రేట్ ది పార్టీ. విత్ డిన్నర్. ఓ పిల్ల, ఏ ఊరు? కాకినాడ. కాకినాడనా? మీది? కరీంనగర్. ఓ ఏమరా ఆగుతున్నావు? స్క్రూ డ్రైవర్. ఈ స్కూల్ డ్రైవరా? ఇంట్లో తిడితే గంట బారవాడి స్కూల్ డ్రైవర్లు కత్తులు కటార్లు వేసుకొని తాగుతారు. తాగొద్దు అట్లా. ఏ బరుసు కదా మింగేసినవా? ఇట్స్ ఎ కాక్టైల్. కాకి టాయిలెట్ తాగనీకి కాకినాడకి వెళ్ళి వచ్చినావు. ఫిగర్స్ అదిరిపోయాయి సార్. ఆహా, నీకు అంతగా నచ్చితే నువ్వే వెళ్ళి ట్రై చేసుకో. సార్ మీకు చెప్పేంత స్థాయి స్థానం నాకు లేదు, కానీ ఆ లిప్స్టిక్ లో మేకప్ లో ఫ్లాష్ లైట్ కింద అందరూ మెరిసిపోతున్నారు సార్.
మనకు కావాల్సింది ఫ్లాష్ కొడితే మెరిసే ఫేస్ కాదు, ఫ్లాష్ లా మెరిసే ఫేస్. అలాంటి ఫేసులు దొరకడం కష్టం సార్. వెంటనే మింగిలైపోవాలి. సార్ వాంటికి వస్తుందా? తను తను నా ఎంగిల్ తాగేసి పద్మా. మీరు నా దగ్గర చేయకండి. అయితే అయితే ఏంటి, మా ఇద్దరు సగం పెళ్లి అయిపోయినాడు తెలుసా? ఏంటి ఎగిలికేనా? నేను వెళ్ళి పెళ్లి ఫిక్స్ చేసుకుని వస్తా. సార్ అసలే రావు కాలం, టైం మంచిది కాదు సార్. నేను టైం ఉన్నాము, టైమింగ్ ని నమ్ము. మా ఇంట్లో మా ఆయన లేడు. అయితే మా ఇంటికి వాచ్మెన్ కూడా లేడు. అయితే కారు నేనే డ్రైవ్ చేసుకొచ్చా. అయితే డ్రై ఫ్రూట్. డ్రై ఫ్రూట్సా? చెప్పొచ్చుగా. వాచ్మెన్ లేడు, కార్ బ్యాక్ సీట్ బాగుంది. పిచ్చిదానా, అక్కడ ఉన్నాయి తీసుకో. బ్రౌన్ బ్లాక్. ఎర్రి డ్రై ఫ్రూట్. కాకా యాంటీ ఏమంటున్నారు? ఎందుకు ఎర్రీ డ్రై ఫ్రూట్ అంట? డ్రై ఫ్రూట్ అంటే తెలియరా? ఎందుకు తెలీదు? బ్లాక్ బ్రౌన్ కిస్మిస్ ఉంటాయి కదా. గారి గారు మరి డ్రై ఫ్రూట్ అంటే ఎండిపోయిన పండు. ఎర్రి పండు కూడా అనొచ్చు, పనికిరాని పండు అనొచ్చు, బతకపోయిన పండు అనొచ్చు. అవునా? ఆ. డ్రై ఫ్రూట్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయా? ప్రకృతి ఎంత విచిత్రమైంది భయ్యా. ఒక్క ఈయన నిజంగానే ఎర్రి డ్రై ఫ్రూట్. అవునక్క, నేనే. సార్ ఇది ఏంటిది? న్యూస్ పేపర్ అనుకున్నారా, టిష్యూ పేపర్ అనుకున్నారా? అంటే పేపర్ ని మీ పర్సనల్ ఇంట్రెస్ట్ కోసం వాడేసుకుంటారా? ఏంటి పద్దు? డోంట్ పద్దు మీ పార్టీ పమ్మి అంటే ఫోటో ఈ పిల్లదా? ఇంత పెద్ద ఫోటో వేస్తే అమ్మాయి ఏమైనా సెలబ్రిటీయా? నాకు సెలబ్రిటీయే. పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయింది అనమాట. అంటే పేపర్ లో వేసినంత మాత్రాన పార్టీలో మిస్ అయిన అమ్మాయి దొరికిపోద్దా? చూడు పద్మ, తనకి పబ్లిసిటీ పిచ్చి ఉందనుకో వచ్చి థ్యాంక్స్ చెప్పుద్ది, లేదనుకో నాలుగు పీకుద్ది, అంతేగా. మీరు రెండో దానికే ఫిక్స్ అయిపోండి. అల్పపీడనం వస్తుంది అనుకుంటే వాయుగుండం వస్తుందేంటి? రాణి, ఆ వాయుగుండాన్ని వాటేసుకుంటారు. ఇక్కడ పద్మ ఎవరు? నేనే. How dare you publish my photo without my permission? అదే విషయం నేను తెలుగులో తిడుతున్నా, మీరు వచ్చేసారు. మీ ఇష్టానికి ఫోటోస్ వేస్తే మాకెన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసా? ఎరా నీకు బుద్ధుందా? ఒక్కసారి అమ్మాయిని చూడు. 12 మెగాపిక్సెల్ లాంటి కళ్ళు, ఫ్లాష్ లాంటి పెదాలు, హై హీల్స్ కూడా అవసరమైనంత హైట్. తనకిష్టం లేకపోయినా ప్రత్యేక హోదా చేస్తావా? ప్రత్యేక హోదానా? ఉండు. మీ పేరేంటండి? సితారా. సితారా పేరు కనుక్కున్నాడు. చూసావా, సితారా గారికి ఎంత సిరాకు తెప్పించావా? మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? గచ్చిబౌలి అలైక్యా హోమ్స్. గచ్చిబౌలి అలైక్యా హోమ్స్. అడ్రస్ పట్టేశాడు. ఫ్లాట్ నెంబర్ కూడా చెప్పేయండి. ఈ ఎగస్ట్రాలే వద్దంది. చూడు, గచ్చిబౌలి నుంచి నీకు గట్టి పెట్టడానికి ఇక్కడ దాకా వచ్చారు. అయినా బర్త్డే పమ్మి అంటే అయితే ఆవిడ ఫోటో లేకుండా ఏ సంబంధం లేని ఏమై ఫోటోలు వేస్తావా? యాజ్ ఏ క్రియేటివ్ హెడ్ నా హెడ్ దగ్గర పెట్టుకుని నాకు అర్థం కావట్లేదు. మై క్రియేటివిటీ ఇస్ గాన్ అప్ ఇన్ ది ఎయిర్ కదా. అయితే వీని జాబ్ నుంచి ఇమీడియట్ గా తీసేయండి. హలో, పర్మనెంట్ ఎంప్లాయ్ ఇక్కడ. ఎవడ్రా నువ్వు? అప్పుడే తీస్తారా? అపాయింట్మెంట్ లేకుండా ఎవరు లోపలికి రాకూడదు. బయలుదేరండి. రాయ్, ఆ అమ్మాయికి ఎవరు లేరంటున్నావరా? నేనున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అన్ ఇమీడియట్ రియాక్షన్. రే స్టూపిడ్, నాతో పెట్టుకుంటే ఎఫెక్ట్ ఇలానే ఉంటుంది. పద్మా చెప్పమా. మళ్ళీ నా ఎంగిల్ తాగేసింది. ఎంగిల్ తాగితే దగ్గు జ్వరం వస్తుంది, లవ్ రాదు. పార్టీలో అంటే నేనేమందరా? డ్రై ఫ్రూట్ అనుకుంటా. నువ్వు దానికే ఫిక్స్ అయిపో. డ్రై ఫ్రూట్ అంటే ఏంటి సార్? గెట్ అవుట్. ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ కమ్. రేపు ఈయన సంవత్సరికం. మీ పేపర్లో ఫుల్ పేజ్ యాడ్ రావాలి. 10 లక్షలు వద్దండి. 25 పర్లేదు సార్. అబ్బో, ఖర్చుకు వెనకాడట్లేదు. ఇంతకీ ఎవరు? మా ఫాదర్ సార్. ఆయన ఫాదరా? అయితే వేయంగా. అదేంటి? మా పేపర్లో ఫాదర్ సంబంధించి ఏ యాడ్స్ వేయం. ఐ హేట్ ఫాదర్స్. అయ్యా, గత 20 సంవత్సరాలుగా మీ అబ్బాయి తిరిగి రావాలని మీరు హోమం చేయిస్తున్నారు. ఈసారైనా ఇది ఫలిస్తుందని నేను ఆశిస్తున్నాను. పంతులు గారు, నేను ఆస్తో హోమం చేయట్లేదు, నమ్మకంతో చేస్తున్నాను. నా కొడుకు తిరిగి వస్తాడు. మీరు కూడా వచ్చి అగ్నిలో ఆజ్యం వేయండి. ఆ భగవంతుడి మీదున్న నమ్మకం, నీ కొడుకు మీదున్న ప్రేమ వాళ్ళని తిరిగి నీ దగ్గరికి తీసుకొస్తాయిరా. వర్షంలో కన్నీళ్లు, మీ ఫేస్ లో కన్నీళ్ళు ఎవ్వడు గుర్తుపట్టలేడు.
అందరికీ ఫేవర్ చేస్తున్నట్టు బల్లి అమాయకంగా కనిపిస్తారే. దండ పెట్టుకోండి బాగా చూస్తున్నాడు. ఇంకా ఎన్ని రోజులు రా ఈ హోమాలు? హోమాలే కాదు నాన్న, నా కొడుకు పేరుని ట్రస్ట్ పెడదాం అనుకుంటున్నాను. ఎన్ని వందల కోట్లైనా పర్వాలేదు. ట్రస్టా? నేను పడుతున్న బాధ ఏ తండ్రి పడకూడదు. ఇలాంటి మంచి పనులు చేస్తే అయినా నా కొడుకు తిరిగి వస్తాడని నా ఆశ. సార్ సార్ మన అమ్మాయి రాలేదా? ఎవరు సార్? హరితేజనా? హరితేజనో రవితేజనో కాదు, సితారా, మై సితారా. సార్ ఆవిడేమైనా మన కంపెనీ ఎంప్లాయా ఓలకే వేసుకుని వచ్చేయడానికి? మొన్నంటే ఏదో పల్లెలు తినుకుంటూ మన పేపర్ చదువుంటుంది, వచ్చేసింది. ఇప్పుడు ఎలా వస్తుంది? తను రాకపోతే మనం వెళ్దాం పద్మ. ఎక్కడరా? సార్ ఇక్కడే హ్యాపీగా చూపిస్తాను సార్. ఇదే లొకేషన్. ప్రొఫెసర్ జయశంకర్ స్పోర్ట్స్ అకాడమీయా? పద్మ, మన పాప స్పోర్ట్స్ అకాడమీలో ఏం చేస్తుందంటావు? అదెలా? అమ్మాయిలు వేరే ప్లానెట్ సార్. ఆ అమ్మాయి చూస్తుంటే పెద్ద రన్నింగ్ రేస్ ఛాంపియన్ లా ఉంది. మీకేమో రేసులు అంటే పడవు. రేసు 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 రేసు. పద్మ, తెలుగు సినిమా చరిత్రలో నేను చూడండి రెండు సినిమాలు. ఏంటి సార్ అవి? ఒకటి రేసు గుర్రం, రెండు నాన్నకు ప్రేమతో. ఎందుకు సార్ టికెట్ దొరకలేదా? బ్లాక్ లో కొనొచ్చుగా. కాదు, ఎందుకంటే ఒక దాంట్లో రేసు గుర్రం ఉంది, ఇంకో దాంట్లో ఏమో నానున్నాడు. ఐ హేట్ బోత్. సార్ మీరు ఈ అమ్మాయి విషయంలో డ్రాప్ అయిపోతే బెటర్. ఏంటో డ్రాప్ అయ్యేది? అయినా దానికేం తక్కువరా? మంచి ఫిగర్ ఉంది, ఒక పట్టు చీర కట్టుకొని ఏ చంద్ర బ్రదర్స్ కో ఏ బొమ్మల సిస్టర్స్ కో యాడ్ చేసుకోవచ్చుగా. ఇంత పెక్కలు వేసుకొని పొట్టి నిక్కలు వేసుకొని ఈ పరుగులు అవసరమా? లాభం లేదు పద్మ, దీన్ని ఎంకరేజ్ చేసి తొక్కేస్తా. సార్ మీకు చాలా వైలెంట్ థాట్స్ వస్తున్నాయి. మరి ఎన్ని ఆశలు పెట్టుకున్నాను రా దాని మీద. ఇంకొకసారి రేసు గీసిందంటే దాన్ని రేవెట్టేస్తాను. పదా సార్. చూసింది సార్, గుర్తుపట్టేసిందిరా. హాయ్. హాయ్, మీరేంటి ఇక్కడ? అవును, విని జాబ్ నుంచి తీసారు కదా, మళ్ళీ మీతో వచ్చాడేంటి? అంటే స్మాల్ ప్రాబ్లం అండి. వీని జాబ్ నుంచి డిస్మిస్ చేసినప్పటి నుంచి చచ్చిపోతానని ఒకటే గొడవ. నేనా? ఇప్పటిదాకా 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేశాడు. 3ోసారి చేస్తుంటే ఆపి మీ దగ్గర తీసుకొచ్చా. ఏంటి నీ ప్రాబ్లం? ఏంటి సార్ నా ప్రాబ్లం? అదేరా మేడం అడుగుతోందిగా, సూసైడ్ ఎందుకో చెప్పు. మేడం మీరు నన్ను క్షమిస్తే కానీ సార్ నాకు జాబ్ ఇవ్వను అన్నారు. సరే క్షమించాను, వెళ్ళు. క్షమించారట? అబ్బబ్బబ్బబ్బబ్బే. మేడం మనస్ఫూర్తిగా చెప్పట్లేదు. ఫేస్ ఎక్స్ప్రెషన్ ఒకలా ఉంది, మాట ఒకలా ఉంది. ఆ మాత్రం పసిగెట్లా ఏంటి? మేడం అదేదో మనస్ఫూర్తిగా చెప్పొచ్చుగా. మనస్ఫూర్తిగా అంటే ఎలా? మనస్ఫూర్తిగా అంటే మీరు వచ్చిన గట్టిగా హక్ చేసుకొని హార్ట్ గా టచ్ అయ్యి మీరు చెప్పింది నాకు రీచ్ అయిపోతే అది మనస్ఫూర్తిగా అనమాట. వచ్చి ఏంటి రీచ్ అయ్యేది? అయ్యో మ్యాడ్, నేను చెప్పను. అయితే చచ్చిపోరా. చచ్చిపోవాలా? ఇప్పటికిప్పుడు చచ్చిపోవాలంటే మెటీరియల్ అని తెచ్చుకోవాలా? నేను తెచ్చాగా. సార్ ఈ లవ్ కోసం నన్ను చంపిస్తారా? ఇది పాయిజన్ కాదురా, స్కాచ్. చచ్చిపోతా. నేను చచ్చిపోతున్నా. అయ్యో తాగేస్తాను. ఐ వాంట్ క్షమాపణ. హి వాంట్ హగ్. చచ్చిపోదాం, వచ్చి హక్ చేసుకోండి. ఐ వాంట్ క్షమాపణ. హి వాంట్ హగ్. అయ్యో తాగేసానండి, వచ్చి హక్ చేసుకోండి. ఇంత స్ట్రాంగ్ ఉంది సార్, చూడగలరా? ఏంట్రా డ్రామాలు వేస్తున్నారా? పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు. నాకు లైఫ్ లో ఒక గోల్ ఉంది, దానికోసం చాలా రిస్క్ చేసి ఇక్కడ దాకా వచ్చాను. ఏరా నీకు గోల్స్ ఏం లేవా? ఎందుకు లేవు, మాకు బోల్డ్ అండ్ గోల్స్ ఉన్నాయి. కానీ దానిలో ఫస్ట్ గోల్ నిన్ను లవ్ లో పడేయడమే. ఇడియట్. 100 మంది అనాథల్ని చేరదీస్తున్నారు సార్. మీ బిడ్డ మీకు తప్పకుండా దొరుకుతాడు. వెళ్ళొస్తాం సార్. వస్తాం సార్. థ్యాంక్ యూ. ఏదేది 10 కోట్లు? మీ పనే బాగుంది. వెళ్ళండి. ఓకే సార్. నమస్తే. చూసారుగా, ఒక్కడిని దూరం చేస్తే 100 మందిని చేరదీస్తున్నాడు. మీకు ఈ బొక్క కంటే ఆ బొక్క పెద్దగా అనిపించట్లేదా? దీన్ని ఎలా ఆపాలో నాకు తెలుసు. చూస్తూ ఉండు. మిమ్మల్ని భోజనం చేయమని అడగడానికి రాలేదండి. ఈ రోజు సిద్ధు ఇంట్లోంచి వెళ్ళిపోయిన రోజని నాకు తెలుసు. మీరు మీ పనులతో ఎంత బిజీగా ఉన్నా లోపల ఎంత మదన పడుతున్నారో మేము అర్థం చేసుకోగలం. సిద్ధు తప్పకుండా వస్తాడండి. రాను రాను వాడి టార్చర్ ఎక్కువైపోతుంది. రన్నింగ్ షూలో మేకలా తయారయ్యాడు. వాడిని ఏదో ఒకటి చెయ్యాలి. చెయ్యాలి కాదు, చేయించాలి. ఏంటి నువ్వు అనేది? ఎస్. ఎలుకని చంపాలంటే పిల్లి రావాలి, పిల్లిని చంపాలంటే కుక్క రావాలి, కుక్కని చంపాలంటే నక్క రావాలి, నక్కని చంపాలంటే సింహం ఉంది. ఆ సింహమే సుజాత, అలియాస్ సింగం సుజాత.
ఎవడరా నువ్వు? సైబరాబాద్ పోలీస్. సింహాన్ని అడవిలో చూసుంటావు, జూలో చూసుంటావు, టీవీలో చూసుంటావు, యూట్యూబ్ లో చూసుంటావు, కానీ యూనిఫామ్ లో చూసుంటావు. సుజాత, సింగం సుజాత. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? అది కమాన్ టెల్ మీ. వారం రోజులుగా ఒక నన్ను టార్చర్ చేస్తున్నాడు సార్. రాయ్ ఎమ్మెల్యే కొడుకుని నన్నే టార్చర్ చేస్తావా? నీ పేరు పోలీస్ రికార్డ్స్ లో లేకుండా చేస్తా. రేయ్ రికార్డ్స్ లో నా పేరు ఉంటావేంట్రా? నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి. సుజాత, సింగం సుజాత. మీరు చెప్పండి. అది ఒక నన్ను టార్చర్ చేస్తున్నాడు. అది ఆల్రెడీ చెప్పారు కదా మేడం. నెక్స్ట్ ఏంటి? మీరు వచ్చి ఒకసారి వార్నింగ్ ఇస్తే. రేయ్ సుజాత, నువ్వు నా వార్నింగ్ ని కేర్ చేయట్లేదు. నా గురించి అసెంబ్లీలో ఆర్గ్యుమెంట్లు జరుగుతాయి, స్టేట్ లో అల్లర్లు జరుగుతాయి. ఒక్క ఫోన్ కాల్ తో నేను డిసిప్లిన్ లో పెట్టిస్తా. రేయ్ నేనేం పార్క్ లో మొక్కలా డిసిప్లిన్ గా పెరగలా, అడవిలో చెట్టులా అడ్డదిడ్డంగా పెరిగా. ఎన్కౌంటర్ లో వేసేస్తా. మనం ఎక్కడ ఉన్నాం? అది మీరు వచ్చి ఒక వార్నింగ్ ఇస్తే. వాడు ఎక్కడ ఉంటాడో చెప్పండి, నేనేం చేయాలో చెప్పొద్దు. నేను ఎక్కడికి వెళ్తే వాడు అక్కడికి వస్తున్నాడు సార్. ఖామోష్ బద్మాష్. ఇక వాడికి సౌండ్ ఉండదు. మీరు వెళ్ళండి, వాడి సంగతి నేను చూసుకుంటా. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ కమింగ్. అందరూ వస్తున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. నా సితారా మటుకు రావట్లేదు. ఏదో పోలీస్ జీప్ వచ్చింది. కలెక్షన్ కోసం అనుకుంటా. సార్ ఏంట్రా? అదేంటి సార్ పోలీస్ జీప్ లో వచ్చింది? పోలీస్ మన మీద కంప్లైంట్ ఇచ్చిందా? కంప్లైంట్ ఇచ్చేది తప్పు మనం ఏం చేసాం? లవ్వేగా చేసింది. మీరు చేసేదాన్ని లవ్ అనరు, ఆరాధన అంటారా? టార్చర్ అంటారు. వాడు ఆ అమ్మాయి మనలే చూపిస్తుంది సార్. సార్ అంత వైలెన్స్ వద్దు. అంటే చంపొద్దా? వార్నింగ్ ఇస్తే చాలు. ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్, తిక్క రేగితే పవర్ స్టార్. ఏంటి సార్ ఇంత వైలెంట్ గా ఉన్నాడు కదా? మీకు ఇక్కడ ఏం పనిరా? అమ్మాయిలు చూడడానికి వచ్చాం సార్. గేమ్స్ చూడడానికి వచ్చాం సార్. తిక్క తిక్క సమాధానాలు చెప్తే తొక్క తీస్తా. అంటే గేమ్స్ ఆడుతున్న అమ్మాయిలు చూడడానికి వచ్చాం. సూపర్. రేయ్ ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? సుజాత, సుజాత ఇక్కడ. పద్మ ఇక్కడ. అయితే ఏంటి? ఏంట్రా ఎన్కౌంటర్ కే కౌంటర్లా కాల్చి పారేస్తా. సార్ ఇప్పుడు దాకా నేను సింహాన్ని అడవుల్లోను, టీవీలోను, యూట్యూబ్ లో చూసాను సార్, కానీ ఫస్ట్ టైం యూనిఫామ్ లో చూస్తున్నాను సార్. చూసావరా ఆ అగ్రెసివ్నెస్, ఆ స్టైలు? మగాని నాకేం ముచ్చటేస్తుంది. ఆ అమ్మాయి ఇంప్రెస్ అవ్వకుండా ఎలా ఉంటదిరా? ఆ కట్అవుట్ ముందు మనం ఎంత? వద్దు పద్మ, వద్దు వద్దు. అదేంటి సార్ ఇంత చేసి బిల్ డ్రాపా? సార్ కా అమ్మాయి అంటే ఏవో ఏవోలై, ఆ అమ్మాయికి సార్ అంటే ఏవో ఏవోలై, మధ్యలో మనం ఎందుకు వీపీ గాలం లాగా? ఒరే ఈ ఏవో అంటే ఏంట్రా? అంటే అది మంగోలియన్ భాషలో లవ్వర్స్ అని అర్థం సార్. లవ్వర్స్ అని అంటే ఆ అమ్మాయి ఇప్పుడు నాకు పడిపోయిందంటావా? ఏంట్రా వీడు అనేది? పొద్దున్న ఏ అమ్మాయి మిమ్మల్ని ప్రేమించదు, కల్లో కూడా అమ్మాయితో మిమ్మల్ని ఊహించలేదు సార్. ఆడి మాటలు నమ్మకండి. మీ ఇద్దరికి నేనంటే జలసిరా సార్. ఇప్పుడు ఒక అమ్మాయికి ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఫాదర్ కో బ్రదర్ కో లవర్ కో చెప్పుకుంటది. మీరు చూడడానికి ఫాదర్ లా ఉన్నా బ్రదర్ అయితే కాదు, లవరే కదా. కదా మేడం, మీరు సార్ తాలూకని చెప్పలేదే? చెప్పచ్చు కదా. భయపడ్డాడు. ఏ మాటగా మాట చెప్పుకోవాలి గాని ఆ అమ్మాయి మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ సార్. ఆల్ ద బెస్ట్ సార్. సార్ అమ్మాయి వెయిట్ చేస్తుంది, మీరు వెళ్ళండి. ఉంటాను సార్. వస్తాను. థ్యాంక్ యూ బ్రో. వాడికి మీ జోలికి రాళ్లే. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయినోళ్ళ మధ్య థ్యాంక్స్లు, కాబోయే వాళ్ళ మధ్య సారీలు ఎందుకులే. ఏమవబోతున్నావు? ఏవోలే. అదేంటి?
నీకు అర్థం కాదు, మంగోలియా లవర్ లాంగ్వేజ్. బై ది బై, నీ సెల్ నెంబర్ ఎంత? ఎందుకు? 9711326575. నైట్ వాట్సాప్ లో టచ్ లోకి వస్తా. బాయ్. అదిగా సార్, ఎవరైనా లవర్ మిస్ అయితే మందు సైడ్కో సూసైడ్కో వెళ్తారు. మీరేం సార్ ఇలా సైడ్ అయిపోయారు? పద్మ, ఇప్పుడు మనం ఒక అమ్మాయి వెనకాల పడ్డామనుకో మనల్ని వెదవలా చూస్తుంది. అదే మనం ఇంకో పెద్దదని తగిలించామనుకో ఆడికన్నా మనం బెటర్ అనుకుంటది. అందుకే ఆయన తగిలించా. అయినా మీకన్నా పెద్దదో ఎవడుంటారు సార్? నిన్ను ఓడిపోమ్మని చెప్పాగా, ఎందుకు గెలిచావు? సారీ సార్, రాత్రి గుర్రానికి గుగ్గిళ్ళు ఎక్స్ట్రా పెట్టాను, అందుకే స్పీడ్గా పరిగెత్తింది. అని చెప్తాను అనుకున్నావా? ఓడిపోతే 25 ఇస్తానని నువ్వన్నావు, గెలిస్తే 50 ఇస్తానని అవతలవాడన్నాడు. నా దగ్గర పనిచేస్తూ నన్నే చీటింగ్ చేస్తావా? డబ్బు కోసం సొంత గుర్రాన్నే ఓడిపోమనటం చీటింగ్ కాదా? ఇక్కడ అందరూ ఎదవలే, నేను కొంచెం ఎక్కువ ఎదవలే. ఎంత ఎక్కువ ఎదవనంటే నేను గెలవడంతో పాటు ఇంకో కాంట్రాక్ట్ కూడా తీసుకున్నాను. నిన్ను చంపేస్తానని. చచ్చిపో, పరిగెత్తి చచ్చిపో. మనీ మేక్స్ మెనీ థింగ్స్. ఆ విషయం తెలియక పైకి వెళ్ళిపోయాడు. ఎవరు? ఇంకెవడు? వాడే, సింగం సుజాత. సార్ మన ఏరియాలో పిక్ ప్యాకెటింగ్ చేస్తా ఉన్నాడు సార్. నా ఏరియాలోనే పిక్ పాకెటింగ్? ఎంత ధైర్యం రా నీకు? ఈ సింగం సుజాత ఏరియాలో పిక్ పాకెటింగ్? ఎక్కడైనా కొట్టండి సార్, ఇక్కడ మాత్రం కొట్టకండి సార్. ఏముంది అక్కడ? కవిత సార్. అయితే తీస్తాదోరా? చదివే కవిత కాదు సార్, చదువుకుంటున్న కవిత, బీటెక్ ఫస్ట్ ఇయర్ సార్. లవ్వా? అవును సార్, తన కోసమే దొంగతనం చేశాను సార్. సార్ మీరు రిలాక్స్. లవ్వా? అవును సార్. నీ పరిచయరా? ఇక్కడ ఉంది సార్. 100కి ఏమొస్తుందిరా? సరిపోద్దా సార్? సరిపోద్దా? మొత్తం ఇచ్చేయండి సార్. తీసుకో. తను ఏమడిగితే అది కొనిపెట్టు. ఓకే సార్. ఆగరా ఇట్రా సార్, ఆడి మాటలు నమ్మద్దు సార్. ప్రేమ ప్రేమికులుగా తెలుస్తుంది కానీ మీలాంటి పోలీసులకు తెలియదు. అని సెల్లో వేయండి సార్, ఈ ప్రేమ గోలేంటి? చిలక పంజరంలో ఉండకూడదు, ప్రేమికుడు జైల్లో ఉండకూడదు. ఒక లవర్ బాధ ఏంటో మీకెవరికి అర్థం కాదురా, ఒక్క నాకు తప్ప. నాకు అర్థమైంది. సార్ లవ్ లో పడ్డారు, మీరు ఇలాగే లవ్ ని పెంచాలి, గెలిపించాలి. ఏమో బ్రదర్, గన్స్తో గుండాస్తో ఆడుకునే నాకు కూడా ప్రేమించే గుండుందని గుర్తు చేశా. అబ్బా ఏంటి సిగ్గే? సార్ లవ్ లో పడేసరికి పోయిట్రీ బయటికి తన్నుకుంటూ మరి వచ్చేస్తుంది. ఏది ఇంకోటి వదలండి. మీరు చెప్పింది పోయిటరీ ఏం కాదు, అక్కడ లేపుతున్నాడు. నీలాంటి వాళ్ళు ఉండబట్టే డేటింగ్ లో ఉండాల్సిన సార్ డ్యూటీలో ఉన్నారు. ఏం డేటింగ్ బ్రదర్? నేను ఫోన్ చేసినా తను లిఫ్ట్ చేయట్లేదు. వాట్సాప్ లో మెసేజ్ చూసినట్టు బ్లూటిక్లు వస్తున్నాయి కానీ రిప్లై రావట్లేదు. అయినా నేనంటే ఇష్టం లేదు సార్. ఆ అమ్మాయి సిగ్గుపడుతుందేమో సార్. అయినా ఈ అమ్మాయిలంతా ఇంతే, మనమే లీడ్ తీసుకోవాలి, గిఫ్ట్లు కొనాలి, డిన్నర్ గా తిప్పాలి, సినిమాకి తీసుకెళ్ళాలి. పద నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. లవ్ సక్సెస్ చేసుకోవడానికి. నీదా? సార్దే. బ్రదరు, ఈ టైం కరెక్టే అంటావా? సుజాత గారు చేయి తీసి చెప్పొచ్చు. పొద్దునే స్కూల్ బెల్ కొట్టగానే పిల్లలు లోపలికి డల్ గా వెళ్తారు. అదే స్కూల్ బెల్ సాయంత్రం కొట్టానుకోండి, హ్యాపీగా పరిగెత్తును బయటకు వస్తారు. బెల్లు సేమే, టైమింగ్ డిఫరెంట్. సుజాత గారు ఇల్లు కాదా ఆట? ఇల్లిట్టే. అమ్మాయి డోర్ తెరవగానే ఏమిస్తారు? రెస్పెక్ట్. ఈ రోజుల్లో అమ్మాయిలకు కావాల్సిన రెస్పెక్ట్ కాదు సార్, బిస్కెట్. అయితే కరాచీ బేకరీ నుంచి బిస్కెట్ తెమ్మంటావా? ప్రతిదీ మీకు స్పూన్ ఫీడింగ్ ఇవ్వడం నా వల్ల కాదండి. బ్రో అలా కోపగించుకుంటే ఎలా? ఏదైనా ఐడియా చెప్పు. ఈ రోజుల్లో గిఫ్ట్ లేకుండా ఏ అమ్మాయి పడదు సార్. ఐ లవ్ యూ లో ఎంత వెయిట్ ఉందో మీరు ఇచ్చే గిఫ్ట్ కూడా అంతే వెయిట్ ఉండాలి. ఏమైనా తెచ్చారా? ఏమి తేలేదు బ్రో. నాకు తెలుసు మీరేం దారని. ఆ గిఫ్ట్ అంటే పోనీ ఇది ఇచ్చేద్దామా? ఇదేమైనా సింధు తెచ్చిన సిల్వర్ మెడల్ అనుకున్నారా? గేతికి కట్టి పొలుపుతారులా ఉంది. నిజమే కదా, మరి ఇప్పుడు ఎలా? ఆల్రెడీ తెచ్చేసావు అన్నమాట. ఫిషింగ్ కి బయలుదేరేటప్పుడు నెట్ రెడీగా పెట్టుకుంటాం కదండి. ఐ లవ్ యువర్ ఫిషింగ్. ఐ టు లవ్ ఫిషింగ్. ఏంటి? ఎందుకు వచ్చారు? మై డ్యూటీ ఈజ్ ఆల్వేస్ టు రీచ్ ద బ్యూటీ. ఏంటది? గిఫ్ట్. అలా ఎరిమోహం వేసుకొని చూస్తారేంటి సార్? చెప్పండి. ఏం చెప్పంటావు? అప్పుడే మర్చిపోయారా? ఇటీవల నేను చెప్తాను. రాత్రంతా కళ్ళు మూసుకొని నీ గురించి ఆలోచించాను. ఈ చైన్ నీకు బాగుంటుంది అనిపించి వెంటనే కొనేశాను. బ్యూటిఫుల్ గిఫ్ట్ ఫర్ బ్యూటిఫుల్ గర్ల్. ఐ లవ్ యూ. అనేక మీరు చెప్పాలనుకున్నారు? చెప్పండి చెప్పండి చెప్పండి. నా ఫీలింగ్స్ పర్ఫెక్ట్ గా చెప్పేశాడు. ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్. చైన్ నీది కదా? చైన్ నాదేనా? లవ్ సుజాత గారిదే. ఏయ్, పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి.
మర్యాదగా వెళ్ళండి. మేడం, మీరు అలా మాట్లాడకండి ప్లీజ్. ట్రై టు యాక్సెప్ట్ మై లవ్ ప్లీజ్. న్యూసెన్స్ క్రియేట్ చేయకండి. గెట్ అవుట్. న్యూ సెన్స్ కాదు, లవ్ సెన్స్. మేడం మేరా దిల్ కా ధడ్కన్ బార్ బార్ దేఖో ప్లీజ్ యాక్సెప్ట్ మై ఫీలింగ్స్. చెప్తున్నాను కదా. ఎవరా మీరు? ఏమిటి న్యూసెన్స్? ఏమ్మా ఎవరిల్లు? ప్లాట్లు అమ్ముకునే వాళ్ళ, పాత పేపర్ కొనుక్కునే వాళ్ళ? ఏమయ్యా వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? లవ్ ప్రాబ్లం సార్. మా యూత్ ప్రాబ్లం నీకు అర్థం కాదులే. వెళ్ళు. ఓయ్ అబ్బాయి, ఇందులో పెద్ద అర్థం కావడానికి ఏముంది? మీ అబ్బాయి అమ్మాయిని లవ్ చేస్తున్నాడు, ఓ తండ్రి కదా నువ్వు అడ్డుపడుతున్నావు, అంతే కదా. మ్యాటర్ అది కాదండి, మీకు అర్థం కాదు, మీరు వెళ్ళండి. ఆ ఇప్పుడు అర్థమైంది. వాళ్ళ అమ్మాయిని నువ్వు లవ్ చేస్తున్నావు, తండ్రిగా ఈడు అడ్డం పడుతున్నాడు, అంతే కదా. అయ్యో అది కూడా కాదు సార్. ఆయనలో నా ఫాదర్ లేకపోతే అమ్మాయి ఫాదర్ కనిపిస్తున్నారు కానీ ఆయనలో ఉన్న లవర్ మీకు కనిపించట్లేదు. అసలు లవ్వేమా సార్ది? పెద్ద లప్పంగాళ్ళ ఉన్నాడు, వీడికి లవ్వేంట్రా? ఆ చూపేంట్రా? పుల్లలు గోపించింది అక్కడ ముందు పుల్లయి సమ్ముకునే వాళ్ళ ఉన్నావు, నీకు లవ్వేంట్రా? అసలు ఆ అమ్మాయికి నీకు ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా? ఖాళీ బీరు బాటిల్ ఎత్తుకెళ్ళే ఫేస్ నువ్వును. వెదర్ అదిరిందయ్యా. వాట్ ఏ రొమాంటిక్ ప్లేస్ సార్. మనలాంటి లవర్స్ కి పర్ఫెక్ట్ ప్లేస్ ఇది. మనలాంటి వాళ్ళు అంటాం ఏంట్రా? ట్రయాంగిల్. నా యాంగిల్ మీకు అర్థం కాదులేండి. నా యాంగిల్ ఆవిడకి అర్థమైతే చాలు. సితారా వస్తారా? కంట్రోల్ సార్. మీరు ఇప్పుడు అంకుశను రాశారు కదండి ఆవేశపడ్డానికి. లవర్ బాయ్ కొంచెం తగ్గండి. ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఎక్కాలో ఎక్కడ నగ్గాలో నాకు బాగా తెలుసు బ్రదర్. మిమ్మల్ని ఇంకా ఆపలేం బ్రదర్. రండి. అరే దీనికోసం వరల్డ్ బ్యాంక్ లో లోన్ తీసుకున్నా తప్పులేదురా. అయ్యో ఓకే ఓకే. అదేంటండి అలా పడ్డారు? అదేంటో బ్రదర్, సితార్ను చూస్తుంటే పడే కొద్దీ పడాలనిపిస్తుంది. అబ్బా బాగుంది కవరింగ్. వెళ్ళి 2 బత్తాయి జ్యూస్ తీసుకురా, మాకు కొంచెం ప్రైవసీ కావాలి. మీకు కొంచెం బుర్ర కావాలి సార్. ఆల్రెడీ గిఫ్ట్ నాదని తెలిసిపోయింది. ఇప్పుడు నేను వెళ్ళి జ్యూస్ తెచ్చాను అనుకోండి, లవ్ నాదని ఫిక్స్ అయిపోద్ది. వద్దు వద్దు వద్దు, అంత రిస్క్ ఎందుకులే, నేను వెళ్ళి తీసుకొస్తాగా. ఐ విల్ బ్రింగ్ మోసంబి జ్యూస్ ఫర్ యూ. సార్ ఎక్కువసేపు లాక్కండి, ఊపిరాడకపోతారు. ఏండే అట్లా చూడమాకండి, ఏదైనా మాట్లాడండి. ఏంట్రా మాట్లాడేది? వాడిని అడ్డం పెట్టుకుని నన్ను పడేయాలని ట్రై చేస్తున్నావు నాకు తెలియదు అనుకుంటున్నావా? అసలు వాడికి పోలీసు ఉద్యోగం ఎవడిచ్చాడురా? బాబు 2 బత్తాయి జ్యూస్ ఇవ్వండి. వాడి పొట్ట ఇలా గాలి పిలిస్తే నాకు తెలియదు అనుకుంటున్నాడా? షేమ్లెస్ ఫెలో, షేప్లెస్ ఫెలో, మైండ్లెస్ ఫెలో. ఎవరో మన గురించి బాగా తలుచుకుంటున్నట్టున్నారు. టేక్ దిస్. ఆరెంజ్ గిఫ్ట్ చేయి. అరే ఫ్రూట్స్ పూరా లెఫ్ట్ మే హై రే. ఈ ఆరెంజ్ ఈ ఆరెంజ్. ప్రేమ అంటే దానంతట అది రావాలి. ఇలా ఫోర్స్ చేస్తే లవ్ రాదు, చిరాకు వస్తుంది. నువ్వు పక్కన కూర్చొని టార్చర్ చేస్తున్నావు, అదిగో వాళ్ళు దూరంగా కూర్చొని చేస్తున్నారు. నీది లవ్ అని ఫీల్ అవ్వాలంటే వాళ్ళది లవ్ అని ఫీల్ అవ్వాలి కదా. సూపర్ ఫిగర్ రా. నీకు వాళ్ళకి తేడా ఏముందిరా? నాకు ప్రేమించడం తెలుసు, కానీ ఎలా చెప్పాలో తెలీదు. నాకు ప్రేమని పంచడం తెలుసు, ఒప్పించడం రాదు. నా ప్రేమని ఎవరితో పోల్చకు, నాకు నచ్చదు. నాలాంటోడు అరుదుగా ఉంటాడు. ఇప్పటిదాకా నాలోని లవర్ బాయ్ నే చూశారు, ఇక నుంచి నాలోని పవర్ ని చూస్తారు. क्या रे? हाँ क्या अपन बियर मार के पुट्टी को लाइन मार रहे तो तेरे को क्या हो रहा रे? हाँ एक सीटी मारे तो जब्बार, अकबर, मल्लेश, यादगिरी, सुरेश, प्रणीत, नवीन, बालू पूरा पलटाना था अपन का. क्या रे? क्या 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 हाथ क्या उठा रहा? हाय सर. हाँ क्या हाथ लगा रहा क्या तू? क्या रे इग्नोर मार रहा क्या तू?
సుజాతి ఐఎమ్ కమింగ్. కొట్రా సింగం సుజాతి ఇక్కడ కొట్టు కొట్టు. ఏయ్, ఆగు. చెప్తే అర్థం కదా, తెలుగు రాదా? కొట్టు కొట్టరా. అమ్మాయి చూస్తుందిరా, నా పరుగు పోతే. ప్లీజ్ రా, ఒక్కనైనా కొట్టే ఛాన్స్ నాకు ఎవరా? ఇంకా చూస్తా. ఏంట్రా మీ కాన్సెప్ట్? ఆడతోడు కొట్టించుకుంటారా? నన్ను కొట్టనవరా? నా ఇమేజ్ ఏంటి సుజాత గారు, ఎక్కడికి వెళ్ళారండి ఇంతసేపు? అయ్యో బాబోయ్, నంది యాక్టింగ్ ఆపేరే. ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేస్తాను ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బెగ్గరలాగా. ఒక్కనివరా అని ఎన్నిసార్లు అడిగాను, ఇచ్చావా? క్రెడిట్ మొత్తం నువ్వే కొట్టేశావు. సార్, ఫైట్ నేను చేసినా పడేది మీకే. అదేలాగా? ఇప్పుడు వెళ్తుంది కదా, ఆ అమ్మాయి వెనక్కి తిరిగి చూసింది అనుకోండి, మీకు పడిపోయినట్టే. హలో, నీతో అర్జున్ గా ఒక విషయం మాట్లాడాలి. అంతర్జంట? కాదు, ఇట్స్ అ పర్సనల్. స్ట్రైట్ గా చెప్పాలి. ఈవినింగ్ స్కై బార్ లో 7 o'clock కి కలుద్దాం. ఓకే 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 ఓకే, వచ్చేస్తా. పిలవగానే బొకే తీసుకుని ఐ లవ్ యూ చెప్పడానికి వచ్చేసావా? అది నీకంత సీన్ లేదు, నాకు ప్రేమించేంత టైం లేదు. అదిగా సితారా నేను చెప్పి. డోంట్ యు గెట్ ఇట్? హో అని ఒకరిని తీసుకొస్తావు కదా, ఏవైంది? వాడు రాలేదా? అయినా వాణ్ణి విని అడ్డం పెట్టుకుని ప్రేమించానని వెంటపడే నీలాంటి వేస్ట్ ఫెలోని ఏ అమ్మాయి ప్రేమించదు. కరెక్టే, నాకు నా ప్రేమ ఎలా చూపించాలో తెలీదు, నా లవ్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలీదు. నువ్వు నో అంటే అది ఎలా తీసుకోవాలో కూడా తెలీదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, నేను నిన్ను లవ్ చేస్తున్నాను. నీ నిజాలతో అబద్ధాలతో నాకు పని లేదు. రేస్ లో గోల్డ్ మెడల్ సంపాదించాలనేదే నా లైఫ్ అంబిషన్. దానికోసం ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఇక్కడ ఉంటున్నాను. ఇంకో 1 week లో కాంపిటీషన్ ఉంది. సో డోంట్ వేస్ట్ మై టైం అండ్ డోంట్ షో మీ యువర్ ఫేస్ అగైన్. ఏంటి సార్, లవ్ ఓకే చెప్పేసిందా? లేదురా, రిజెక్ట్ చేసింది. ఏంట్రా అది? అంటే మీ లవ్ సక్సెస్ అయితే పార్టీ చేసుకుందాం తీసుకొచ్చాను సార్. సాడ్ అకేషన్ అయినా హ్యాపీ అకేషన్ అయినా తోడుండేది అదే కదరా. ఇది ఎక్కడో విన్నట్టుంది సార్. ఇవే సార్, సార్ పాస్ట్ ఇస్ పాస్ట్. అంటే జరిగింది ఏదో జరిగింది, మర్చిపోండి సార్. ఏంట్రా మర్చిపోయేది? అది నాకే తక్కువ. చూడడానికి బానే ఉంటాగా. దాని లవ్ కోసం నేను ఎంతమంది రిజెక్ట్ చేశాను నాకు తెలుసు, వాళ్ళకి తెలుసు. రిజెక్ట్ చేస్తే ఎంత బాధకుండదో ఇప్పుడు తెలుస్తుందో నాకు, ఇప్పుడు తెలుస్తుంది. సార్, మీరు మరీ రాదాగిస్తున్నారు, కొంచెం చూడగలపమంటారా? అదే చూడ. అయినా దాని మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్ రా. అంటే కింద దాని బాబుని అనాలి గాని తప్పు దీంది కాదు. ఈ టైంలో పాటలు అవసరమా? పాటలు అవసరమా? సార్, నేను పాడలేదు సార్. మరి ఎక్కడి నుంచి వస్తుంది సౌండ్? అది సార్, ఇక్కడ సార్ సితారా ఫోన్ అనుకుంటా. డాడ్ కాలింగ్. తీనయ్యా డాడీ. ఏమా, ఎలా ఉన్నావు? బాగున్నావా? లేదురా, సంక నాకుపోయి ఉన్నావు. ఎవరా నువ్వు? నీ కూతురు లవ్ చేసి సర్వ నాశనం అయిపోయినరా ఇక్కడ. నా కూతురు ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? అయినా ఈ టైంలో చదువుకోకుండా అక్కడ ఎందుకు ఉంది? నీ కూతురు ఇక్కడ చదువుకుంటుంది అనుకుంటున్నావా? పొట్టి పొట్టి నెక్కర్లు వేసుకొని ఎంతెంత పెక్కలు కనపడేలా రన్నింగ్ రేస్ పరిగెట్టేస్తుందిరా, పరిగెట్టేస్తుంది. ఎవరి గురించి మాట్లాడుతున్నావో అర్థమవుతుంది నీకు? హలో, ఇది సితారా గారి తండ్రి గారేనా అండి? అవునరా. అయితే కరెస్ట్ ఫోనే. నేను తిట్టడంలో అసలు తప్పే లేదురా. అయినా కూతుర్ని కనీసం అలా వదిలేయకూడదురా. అది చదువుకుంటుందో పరిగెడుతుందో నడుస్తుందో తెలుసుకోవాలరా యాదవ్వా. పద్మా, పద్మా,
పద్మా సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి అలా నవ్వుతున్నావు? రాత్రి శేఖరించారు సార్. సితార్ వాళ్ళ నాన్నని చెడు కూడా ఆడి సార్. ఆయన నేనెప్పుడు కలిసాను రా? కలవడం ఏంటి సార్, ఫోన్ లో ఫుల్ గా ఎక్కేశారుగా. అయినా మీరు తాగితే మంచి కాదండి. ఎవరు బీస్ట్. ఆ విషయం నీకు ముందే తెలుసు కదా. తెలుసు, అందుకే తాగించా. సిచ్యువేషన్ డిమాండ్స్. సిచ్యువేషన్ డిమాండ్స్. మెల్లిగా సార్. ఈ ప్రపంచంలో సగం గొడవలకి కారణం ఈ నాన్నలు, ఈ మందేరా. ఐ హేట్ ఫాదర్స్, ఐ హేట్ లిక్కర్స్. షీ హేట్స్ యూ. వాయిస్ మారిందేంట్రా? నాది కదా అక్కడ. ఎవడ్రా అదే? ఎందుకురా తన జీవితంలోకి వచ్చా? రాత్రి పగలు తన గోల్ కోసం చాలా కష్టపడింది. ఒక్క రోజులో తన జీవితం మొత్తం మార్చేశా. నేనా? ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోలేదని అబద్ధం చెప్పింది. నువ్వు అర్థం చేసుకుంటావని నీకు నిజం చెప్పింది. అదే తన జీవితాన్ని మళ్ళీ మొదటికి తీసుకొచ్చింది. తనెక్కడుంది? ఇంకెక్కడుంటుంది? నీ ఫోన్ తోటి వాళ్ళ ఫాదర్ వచ్చి బెంగళూరు తీసుకెళ్లి సడన్ గా పెళ్లి ఫిక్స్ చేశారు. పెళ్ళా? చూడండి, సితార్కి ఇదైతే బాగుంటుంది కదా. సరే, ఈ రెండిట్లో నీకేది నచ్చింది? నాకు కావాల్సింది ఇవ్వలేనప్పుడు చాయిస్ ఇచ్చి ఉపయోగం ఏముందమ్మా? అదేంటి అలా మాట్లాడతావు? ఇంకా రెడీ కాలేదమ్మా సితారా. నీ కోపం నేను అర్థం చేసుకోగలను. ఈ రోజు నేను తీసుకున్న డెసిషన్ నీకు బాధ కలిగించుండొచ్చు, బట్ నువ్వు జీవితాంతం సంతోషంగా ఉంటావన్న నమ్మకం నాకుంది. నన్ను నమ్మురా. త్వరగా రెడీ అవ్వు. ఎవ్వరూ చిన్న వంక కూడా పెట్టకూడదు. ఈ మధ్య కాలంలో వెడ్డింగ్ కార్డ్స్ కూడా లేకుండా జరుగుతున్న పెళ్లి ఇదే అనుకుంటా. ఆయన ఏంటి బావా నైట్కి నైటే నువ్వు అమ్మాయి పెళ్లి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పు. వరుసైన నా కొడుకుండగా నువ్వు బయట సంబంధం చేసుకోవడం నాకు ఇష్టం లేదమ్మా. నాకు కావాల్సింది నా కూతురికి భర్తో, నాకు కాబోయే అల్లుడో కాదు. నా స్టడ్ ఫార్మ్స్ చూసుకునే మగాడై ఉండాలి. గుర్రాల మీద పట్టు ఉండాలి. మోస్ట్ వాంటెడ్ జాకీ అయి ఉండాలి. ఈ క్వాలిఫికేషన్స్ అన్ని నీ కొడుకులో ఉన్నాయా? అంటే బావా అది నా అల్లుడి దగ్గర ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి. అది కాకుండా నా బెస్ట్ ఫ్రెండ్ కొడుకు వాడు. సార్ వాళ్ళు వచ్చేసారు. అదిగో మాటల్లోనే వచ్చేసాడు. కమా. మీరు ఇచ్చిన స్ట్రోక్ మామూలుగా లేదు. వాళ్ళ ఫాదర్ చాలా స్పీడ్గా ఉన్నాడు. మ్యాటర్ తెలిసిన 24 hours లో పెళ్లి ఫిక్స్ చేశారు సార్. నా వల్ల తప్పు జరిగిపోయింది పద్మ. నేను అర్జెంట్గా సితారం చూడాలి. అయ్యా, పెళ్లి కూతుర్ని పిలిపించండి. చూసావరా సితార ఎంత డల్లుగా ఉందో. తనకి పెళ్లి ఇష్టం లేదనుకుంటా. పక్కన ఉన్న చూసారా ఎంత సాలిడ్గా ఉన్నాడు. వాడికి చాలా ఇష్టం అనుకుంటా. అయ్యా, అక్షతలు వేయండి. తనకు ఏం కోసం కష్టపడుతుంటే నేనే అనవసరంగా డిస్టర్బ్ చేశా. ఇప్పుడు తనకి ఇష్టం లేని పెళ్లి జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను రా? అంటే ఏంటి సార్, ఇప్పుడు ఈ పెళ్లి ఆపిస్తారా? సార్, తన గోల్ ఆపితే ఆ అమ్మాయి ఒక్కతే డిస్టర్బ్ అయింది. ఇప్పుడు ఈ పెళ్లి ఆపితే వీళ్ళంతా డిస్టర్బ్ అయ్యి మనల్ని కుమ్మేస్తారు. ఏంట్రా కుమ్మేసేది? అయినా ఆ అమ్మాయి మిమ్మల్ని చూస్తే ఎలా రియాక్ట్ అవుతో ఏంటో. అవునా? బాబు ఫోటోగ్రాఫరు, పెళ్లి కూతురి కాస్త నవ్వమని చెప్పాయా. స్మైల్ లేకపోతే ఫోటోస్ లో బాగోదు. చూసావరా సితారా నన్ను చూసి నవ్విందిరా. అంటే కోపం లేనట్టేగా. నేనంటే తనకి ఇష్టం రా. సార్ 10 నిమిషాలు పెళ్లి పెట్టుకుని ఏంటి సార్ మీకు కాన్ఫిడెన్స్? ఆ స్మైలరే నా కాన్ఫిడెన్స్. ఈ పెళ్లి ఖచ్చితంగా జరగదురా. జరిగిపోతుంది సార్. ఒక్క నిమిషం నాన్న. ఏంటమ్మా? నాన్న, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. వాట్? ఏంటి నువ్వు అనేది? నేను ఒక్కరిని ప్రేమిస్తున్నాను. అతను ఇక్కడే ఉన్నాడు. ఎక్కడ? ఎవడు వాడు? అదుగు అతనే. హైదరాబాద్ లో నంబర్ 1 రేసర్. సార్ మీరు రేసరేంటి సార్? నాన్న, నీ కాబోయే అల్లుడు పెద్ద జాకీ అనేగా ఈ పెళ్లి ఫిక్స్ చేశా. కానీ నేను ప్రేమించిన వాడు ఇంతకన్నా గొప్ప జాకీ. జాకీయా? నాన్న, నీకు కావాల్సింది నీ రేస్ కోర్స్ చూసుకుని మగాడు, మోస్ట్ వాంటెడ్ జాకీ కావాలి. అంతేగా? ఆ క్వాలిటీస్ అన్ని తనలో ఉన్నాయి. ఇదేంట్రా ఇలా ఇరికించింది?
వీళ్ళిద్దరికి పోటీ పెట్టండి. ఎవరు గెలిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటా. వాడితోనా? వాడితో నాకు పోటీ ఏంటి? ఏ ఓడిపోతావని భయమా? నీకు నిజంగా దమ్ముంటే తనతో పోటీ పడి గెలు. అప్పుడు నీ ముందు తలంచుకుని తాళి కట్టించుకుంటా. ఓకేనా? ఆడతావా? ఏంటే ఏంటి ఆడేది? అందరి ముందు నా పరువు తెచ్చావు కదే. రాజీవ్ రెడ్డి, రాజీవ్ రెడ్డి, నీ కూతురు మాట్లాడిందంటూ తప్పేం లేదు. నువ్వు తనకి మొగుడిని తేవాలనుకున్నావు, కానీ నీ కూతురు తనకి కాబోయే మొగుడు మగాడు కావాలనుకుంది. గుడ్. రారా. రెడ్డి కొడుకు సిద్ధార్థ రెడ్డి మగాడు. వచ్చే డర్బీ కప్ కి వీళ్ళిద్దరికి పోటీ. గెలిచిన తర్వాత ఇక్కడే నా కొడుక్కి పెళ్లి చేస్తా. ఆ పెళ్లికి వీళ్ళందరూ మళ్ళీ రావాలి. విజయ గర్వంతో నా కొడుకు తలెత్తి తాళి కడుతుంటే తల దించి నీ కూతురు కట్టించుకోవటం వీళ్ళందరూ చూడాలి. పదరా. అమ్మాయిని ప్రేమించినంత ఈజీ కాదురా గుర్రం పందాలంటే. గుర్రం ఎక్కాలంటే గట్స్ ఉండాలి. గెలుపు అనేది మా బ్లడ్ లోనే ఉంది. గెట్ రెడీ ఫర్ ద ఛాలెంజ్. ఏంటే ఎందుకు ఇలా చేసావు? కావాలనే చేశాను. కావాలని చేసావా? అవును. నేను ఒక ఎయిమ్ కోసం కష్టపడుతుంటే వాడేమో నన్ను ప్రేమ ప్రేమ అని టార్చర్ పెట్టాడు. ఇప్పుడు ఆ టార్చర్ ఏంటో వాడికి తెలిసొస్తుంది. నాకు ఆ జాకీ గడిని చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. ఇంకా సిద్ధుగాడు వాడికి రేసులన్నా గుర్రాలన్నా పడదు. వాళ్ళు రేస్ లో కాన్సన్ట్రేషన్ పెడతారు, నేను నా ఎయిమ్ కి ఫోకస్ పెడతాను. అందుకే టైం గేట్ చేశాను. ఏంట్రా నీ ఆవేశం? ఇదేమన్నా బెట్టింగ్ గేమారా? ఇట్స్ లైఫ్. బెట్టింగ్ గేమ్ ని సీరియస్ గా తీసుకునేవాడిని, ఇంకా లైఫ్ ఎంత సీరియస్ గా తీసుకుంటాను నీకు తెలియదా నాన్న? ఆ అమ్మాయి నేను వేరే వాడిని ప్రేమిస్తున్నాను, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదంటే క్యాన్సిల్ చేసేవాడిని. కానీ పందెం కాసింది. మగాడ నాకు పౌరుషం ఉండాలి. అలాంటిది మహేందర్ రెడ్డి కొడుకు వీడికి ఎంత ఉండాలి నాన్న? నా కొడుకు గెలవాలి. ఆ అమ్మాయి మెడలో తాళి కట్టి విన్నర్ అవ్వాలి. ఎంత దరిద్రపు గోల ఏ కొంపలో ఉండదు. నానొస్తున్నారు. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ ప్లీజ్ అమ్మా. నువ్వే అడుగు. నువ్వు చెప్పమ్మా ప్లీజ్. ఒక్కసారి అడగమ్మా ప్లీజ్ అమ్మా. లక్ష్మి, ఏంటి మీ అమ్మతో డిస్కషన్? నాన్న, అది పైలట్ ట్రైనింగ్ కోర్స్ జాయిన్ అవుదామని సంతకం కావాలి. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నా పిల్లలు నా కళ్ళ ముందే ఉండాలి. నిన్ను దూరంగా పంపించడం నాకు ఇష్టం లేదు. ఇలాంటి ఆలోచనలు మార్కో. సిటీలో ఉన్న కోర్సు ఉంటే చూసుకో. షిట్, ఐ కాంట్ బిలీవ్ ఇట్. వామ్మో ఏం స్టోక్ ఇచ్చింది సార్. పగబట్టి పందెం కట్టడం ఇదే. మీకు చెప్పేంత స్థాయి స్థానం నాకు లేదు, కానీ మనం అర్జెంట్గా హైదరాబాద్ వెళ్ళిపోయి న్యూస్ పేపర్ ఫుల్ పేజ్ యాడ్ చేసుకుంటూ ప్రశాంతంగా బతికిద్దాం సార్. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? కొంపదీసి ఇప్పుడు మీరు హార్స్ రైడింగ్ నేర్చుకుని గుర్ర పందాలకి వెళ్ళే దిక్కుమాల ఆలోచన రావట్లేదు కదా? ఒకసారి వామ్మో, మీ కాబోయే మామగారు. హైదరాబాద్ లోనే నంబర్ 1 రేసర్వా నువ్వు. అసలు మహేందర్ రెడ్డి ఎవరో తెలుసా నీకు? అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? సార్ మాకు మహేంద్ర ట్రాక్టర్ తెలుసు, కానీ మహేందర్ రెడ్డి ఎవరో తెలియదు సార్. మహేందర్ రెడ్డి ఈస్ ద కింగ్ ఆఫ్ రేసెస్. అలాంటి మహేందర్ రెడ్డి కొడుకు మీద ఏ కేర్ ఆఫ్ అడ్రస్ లేని నువ్వు గెలవడం ఇంపాసిబుల్. గెలవడం వదిలే, ఈ రాయల్ గేమ్ ఆడడానికి కూడా అర్హత లేనివాడివి. ఇక్కడి నుంచి పరిగెడతావో పారిపోతావో నీ ఇష్టం. అవుట్. ఏంటి సార్ ఈయన వార్నింగ్ చెప్తున్నాడు? మహేందర్ రెడ్డి కొడుకైతే అంత పెద్ద తోపా? అసలు మహేందర్ రెడ్డి కొడుకు వాడు కాదురా, నేను. సార్ ఆ అమ్మాయి ఇచ్చిన స్ట్రోక్ మీ బ్రెయిన్ చిప్ దొబ్బినట్టుంది. మీరు మహేందర్ రెడ్డి కొడుకేంటి సార్? 5 ఏళ్ల వయసులో ఆ ఇంట్లో నుంచి పారిపోయి వచ్చింది నేను. 20 ఏళ్ళుగా మా నాన్న ఉన్నా లేనట్టుగా బతుకుతోంది నేను. వాడు డూప్లికేటా? ఇన్నాళ్ళు నేను లేకపోయినా మా నాన్న హ్యాపీగా ఉన్నాడు అనుకున్నా, కానీ నా ప్లేస్లో ఇంకోటి వచ్చాడంటే నమ్మలేకపోతున్నా. అసలు వాడు నా ప్లేస్లోకి ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు, మొత్తం బయటలో అవుతా. अरे 70 भैया 70 दुबई का 70 रणबीर गुंडे अनुष्का फ्री सलमान अरे ले लो అతరా పిల్లి బెత్తరా. అరే ఎందుకు సార్ అనుమానం పడతాయి? ఒకసారి ట్రై చేయండి, నచ్చితేనే డబ్బులు ఇవ్వండి. సాబ్ ఇది రాజేష్ ఖన్నా అత్తర్, ఇది కొడితే అమ్మాయిలు చూస్తాయి నవ్వుతాయి. ఇది రానా దగ్గుపాటి అత్తర్, ఇది వేసుకుంటే అమ్మాయిలు ఎగబడతాయి. మిల్కీ బ్యూటీ తమన్నా పడతాయి. అరే బల్కి బ్యూటీ నమ్మితో కూడా పడతాయి. ట్రై చేయండి. అరే ముక్కుతో వాసన పీల్చుడ్రి, అమ్మాయిలు పడతాయి పడతాయి.
బాబు ఎవరా మీరు అత్తర పూసెట్టి మాయ చేసి టెన్నిస్ బాల్ తో కొడుతున్నారు అబ్బో అమ్మా. మీరా? నేనేం చేశాను నా మీద ఎందుకు ఈ సర్జరీ సైకు ఆ విషయాలన్నీ తర్వాత చెప్తా గానీ ముందు మీ ముసలి బాబు ఇంట్లో ఉన్న కుర్ర బాబు ఎవడో చెప్పు. ఆ బాబు మా బాబు గారి బాబే కదా అబ్బో చెప్తా బాల్ చాపమను మా ముసలి బాబు లేడు ఆ బాబుని తీసుకొచ్చి మా మహేంద్ర బాబుకి బాబులో యాక్ట్ చేయమన్నాడు. అలా యాక్ట్ చేసినందుకు కాడికి కిరాయి ఎంత తెలుసా బాబు 10 కోట్లు. ఇంతకీ మీరెవరు బాబు? ఈ బాబే మహేందర్ రెడ్డి గారి అసలు బాబు, ఒరిజినల్ బాబు నువ్వా బాబు? చిన్నప్పుడు ఎప్పుడో చూశాను. రాయ్ అసలు ఏం జరిగింది చెప్తే ఆ ముసలోడు నన్ను చంపేస్తాడు బాబు. అబ్బో నాకు నిజం తెలియడం చాలా అవసరం, చెప్పు. చెప్తాను బాబు. మీరనుకుంటున్నట్టు మీ నాన్న దుర్మార్గుడు కాదు, చాలా మంచి మనిషి. మీరే అపార్థం చేసుకున్నారు ఆయన్ని. మీ నాన్న గురించి తెలియాలంటే ముందు మీ తాత చేసిన దుర్మార్గాల గురించి తెలియాలి. మీ అమ్మ చనిపోయిందని తెలిసిన తర్వాతే నిన్ను మీ నాన్నని తిరిగి తనటికి తెచ్చుకున్నాడు. నిజానికి ఆయనకు కావాల్సిన డబ్బు సంపాదించే జాకి మీ నాన్న కాదు, ఆయన ద్వేషించే నీ తల్లి కడుపును పుట్టిన నువ్వు కాదు. అందుకే మీ తండ్రి కొడుకుల మధ్య దూరం పెంచాడు, నీకు మీ నాన్న మీద కోపం పెరిగేలా చేశాడు. చివరికి నీ అంతటి నువ్వే ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేశాడు. మీ నాన్నగారు మళ్ళీ పెళ్లింతు చేసుకున్నారో తెలుసా బాబు? నీకు భార్య అవసరం లేకపోవచ్చు, పిల్లలకి ఈ వయసులో తల్లి ప్రేమ, పెరిగాక తండ్రి అండదండలు కావాలి. అందుకే సరే నాన్న, నా కోసం కాదు, నా కొడుకు కోసం చేసుకుంటా. కానీ అడుగు మాట చెప్పి డెసిషన్ తీసుకుంటా. వాడికి ఇప్పుడే చెప్తే నీ ప్రేమకెక్కడ దూరం అయిపోతానోనని భయపడతాడ్రా. మీ ఇష్టం నాన్న. నువ్వు వెళ్ళిపోయాక మీ నాన్న నిన్ను మర్చిపోతారని మీ తాతయ్య అనుకున్నాడు, కానీ ఈ 20 ఏళ్ళు నీకోసం వెతకని రోజు లేదు, చెయ్యని హోమం లేదు, మొక్కని దేవుడు లేడు బాబు. ఏదో ఒక రోజు నువ్వు రాకపోతావా అని ప్రతి పుట్టినరోజుకి బట్టలు గిఫ్ట్లు కొని నీకోసం ఆశగా ఎదురు చూసేవారు. ఆయనకి నీ మీదున్న పిచ్చి ప్రేమ ఎంత దూరం తీసుకెళ్ళిందో తెలుసా బాబు? నీ పేరు మీద అనాథలకి 100 కోట్లతో ట్రస్ట్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. అది మీ తాతగా నచ్చలేదు. కొడుకు దొరక్కపోతే కదా ట్రస్ట్ పెడతాడు. ఒకవేళ దొరికితే నెల రోజులు నా కొడుక్కి కొడుగ్గా, నాకు మనవడుగా నువ్వు యాక్ట్ చేయాలి. ఇలాంటి కొడుకు ఉండడం కన్నా లేకపోవడమే బెటర్ అని నా కొడుకే నిన్ను బయటికి గెంటేసేలా చేయాలి. ఈ డీల్ నాకు ఓకే. చిన్నతనంలోని దూరమైన కొడుకు వచ్చాడన్న ఆనందంలో వచ్చింది నిజమైన కొడుకా కాదా అని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు మీ నాన్నగారు. అంతలా ఆయన్ని మోసం చేశాడు మీ తాత. మీకు నిజం చెప్పానని ఆయనకు తెలిస్తే నన్ను చంపేస్తాడు. నా ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయి. మీరేం కంగారు పడకండి. నిజం చెప్పినందుకు థ్యాంక్స్. ఒక చిన్న రిక్వెస్ట్, మా నాన్న జాగ్రత్త. సార్ పదండి సార్, వెళ్ళి మీ నాన్నకి నిజం చెప్పిద్దాం. ఏమని చెప్పమంటావరా? 5 ఏళ్ల కొడుకు తనని వదిలి వెళ్ళిపోతేనే తట్టుకోలేకపోయాడు మా నాన్న. 50 ఏళ్ళుగా పెంచిన తన తండ్రి తనని మోసం చేశాడని తెలిస్తే తట్టుకోగలడా? తన పక్కనున్నది తన రక్తం కాదని తెలిస్తే తట్టుకోగలడా? సార్ కానీ అది ఇప్పుడు చేయాల్సింది మా నాన్నకి నిజం చెప్పడం కాదు, మా తాతకి బుద్ధి చెప్పడం. చెప్తాను, ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్పాలో అలాగే చెప్తాను. రేయ్, నా అంత దురదృష్టవంత నీకెవడు ఉండడురా. చిన్నప్పుడే అమ్మ పోయింది, కళ్ళ ముందే నాన్నున్నా, నాన్న అని పిలవలేను. రేయ్, నేను నాన్న ఎదురుగా నిలబడితే నన్ను గుర్తుపడతానరా? ఒక్కసారి నాన్నని చూడాలి వదిరా.
హలో సార్ మీరా? నమస్తే సార్. ఏమయ్యా జాగింగ్కి వేళాపాళ ఉండదా నీకు? చూడాలనిపించింది వచ్చేసాను సార్. ఆ? అదే చేయాలనిపించింది వచ్చేసాను సార్. ఏదైనా ప్రాబ్లమా సార్? హెల్ప్ చేయమంటారా? పర్లా. మనకి ఎన్నెన్నో ఉండదు సార్. పందమే ఏది నన్ను చూడనివ్వండి. తప్పకోండి సార్. సార్ ఇదేదో చాలా పెద్ద ప్రాబ్లం లాగా ఉంది. మెకానిక్ రావాల్సిందే. సార్ మిమ్మల్ని ఎక్కడైనా డ్రాప్ చేయాలా? నేను డ్రాప్ చేస్తాను సార్. అక్కర్లేదులే, నీ వెళ్తా. ఏ నా బైక్ ఎక్కకూడదా సార్? అంతేలేండి, పెద్ద పెద్ద కార్లలో తిరిగే మీకు మా బైక్లు సైకిళ్ళు ఏమంతాయి? నీ బైక్ ఎక్కడుంది? సార్ ఆ టర్నింగ్ దగ్గర ఉంది. మీరు ఇక్కడే ఉండండి, నేను తీసుకొచ్చేస్తాను. ప్లీజ్ సార్. గంట బైక్ కావాలా? ఏమయ్యా, ఎవడన్నా రోడ్లో బైక్ ఆపేసి లిఫ్ట్ అడుగుతాడు, నువ్వేంటి బైక్ అడిగేస్తున్నావు? అవసరం అటువంటిది సార్. ప్లీజ్ సార్. 25,000 బైక్ అడగగానే ఇచ్చేస్తారా ఏంటి? 25 సంవత్సరాల తర్వాత మా నాన్నని బైక్ ఎక్కించుకునే అవకాశం దొరికింది సార్. 25,000 దూరాన్ని 25,000తో వెళ్ళకట్టకండి సార్. మీకు ఎంత డబ్బు కావాలంటే అంత తీసుకోండి సార్. బైక్ మాత్రం ఇవ్వండి ప్లీజ్ సార్. బ్రదరు, నీ దగ్గరే ఉంచు. ఫాదర్ ఎమోషన్తో ఇక్కడ టచ్ చేసావు, తీసుకెళ్ళు. థ్యాంక్ యూ సార్. రండి సార్. సార్ పీచ్ మిఠాయి తింటారా? నాకొద్దు. చిన్నప్పుడు నేను మా నాన్న తెగ తినేవాళ్ళం. పీచ్ మిఠాయే కాదు, చిన్నప్పుడు జ్ఞాపకాలు కూడా చాలా తీయగా ఉంటాయి సార్. నాకు కూడా తీసుకో. అయిపోయింది. ఇంకా అవలేదా? అంటే తింటే అయిపోతుందని. ఏమయ్యా సార్, నేను ఒకటి అడగచ్చా? అడగండి సార్. ఆ రోజు అమ్మాయి చేసిన ఛాలెంజ్ చూస్తుంటే నీ మీద ప్రేమ ఉందో నీతో గొడవ ఉందో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. కనపడేసినట్టున్నాడు. అంటే గొడవలు అంటే ప్రేమ ఉన్నట్టే కదా సార్? అవును సార్. మీది కూడా లవ్ మ్యారేజ్ అని విన్నాను. మీకున్న అనుభవంతో నాకేమైనా టిప్స్ ఇవ్వచ్చు కదా సార్? బండి ఆపు. సార్ ఏమైంది సార్? నేనేమైనా తప్పుగా మాట్లాడాను? చూడు, చిన్నప్పటి నుంచి కొట్టిన తిట్టిన అమ్మా నాన్నలను ఎందుకు ప్రేమిస్తాం? వాళ్ళ ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టి. నీ ప్రేమలో నిజాయితీ ఉందా? ప్రేమిస్తున్నాననే మాటలో ప్రేమని ఇస్తున్నాననే అర్థం ఉంది. ఇవ్వు, ఆ తర్వాత ఇంకెవరిని టిప్స్ వరకు అవసరం లేదు. అమ్మ గురించి మాట్లాడతారనుకుంటే నాన్నేంటి ఇలా అనేశాడు? ముందు మనం బేబీ గురించి ఆలోచిద్దాం. సార్ సార్, ఈ టైంలో రిస్క్ ఏమో. లైఫ్లో రిస్క్ చేయకపోతే మిగిలేదు రస్క్ మాత్రమే. ఇదేంటి మతిపోగొట్టేలా ఉంది? నేను ఎప్పుడు ఆ యాంగిల్లో చూడలేదే. థ్యాంక్ యూ. నేనే ఇక్కడ, లేకపోతే నీకోసం పవన్ కళ్యాణ్ ప్రభాస్ వస్తారా? తిక్కగా మాట్లాడుకు. ఎందుకు వచ్చావు? పెళ్లి చేసుకుందాం అన్నావుగా, దా పెళ్లి చేసుకుందాం. పిచ్చా? పెళ్ళేంటి? మరి లవ్ అన్నా, దా లేచిపోదాం. ఏంటో లేచిపోయేది? నేను రాను. వస్తే తీసుకెళ్తా, లేదంటే మోసుకెళ్తా. ఎలా? ఇలా. ఈ అమ్మాయిలు క్లోరోఫామ్ పడినంత స్పీడ్ గా లవ్ లో పడితే బాగుండు. సారీ బేబీ, కష్టానికి భయపడేవాడు ప్రేమించకూడదని ఒక పెద్ద ఆయన చెప్పాడు, అందుకే రిస్క్ చేస్తున్నా. దా. నాకు తెలీదా? సార్ ముక్కు ప్లాస్టర్. ముక్కు కేసుంటే చచ్చుండేదిరా. ఒకసారి సార్. నీకు అసలు బుద్ధుందా? నాకు ముందే తెలుసురా నువ్వు ఒక పెద్ద వెదవ్వని. నీ అసలు రంగు నువ్వే బయట పెట్టుకున్నావు. నువ్వే కాదురా, మీ మగాళ్ళంతా ఇంతే. ఏ ఆడాలంటే చులకనా? మా గోల్స్ కావా? మా అంబిషన్స్ కావా? నా డ్రీమ్స్ ని పట్టించుకోకుండా నన్ను డిస్టర్బ్ చేసావని ఆ రోజు నిన్ను పెళ్లిలో ఇరికించాను. నువ్వేం చేసినా నేను నిన్ను పెళ్లి చేసుకోను. వెళ్ళిపో. అయిపోయిందా? నువ్వు తిట్టాలనుకుందంతా తిట్టేశావా? నాకు మాటలతో మాయ చేయడం రాదు, మోసం చేయడం అస్సలు రాదు. కానీ ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్తాను. ఒకసారి అటు చూడు. ఇదేగా నీ గోల్, నీ లైఫ్, నీ అంబిషన్. ఆల్ ది బెస్ట్. వెళ్ళు. థ్యాంక్ యూ.
ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. బై. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ నా. సారీ, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇట్స్ ఓకే. మన ఇద్దరు లేచిపోదామా? వాట్? యాక్చువల్లీ ఐ లవ్ యూ. ఎటన్నా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందాం. వెళ్ళిపోదామా? హ్యాపీగా ఉందామా? అర్థం కాలేదు. ఇప్పుడు మనం వెళ్ళిపోతే దూరం అయ్యేది నీ ఫ్యామిలీయే కాదు, నా ఫ్యామిలీ కూడా. నీ ఫ్యామిలీనా? మహేందర్ రెడ్డి ఎవరో కాదు, మా నాన్న. సిద్ధు, ఇక నుంచి నేను నీకున్నాను. ఏం పీకుతున్నారా? ఎవడో వచ్చి అమ్మాయిని లేపుకెళ్తుంటే what the hell are you doing? సిద్ధార్థ్ ఆగు, ఇందులో వాళ్ళు తప్పేం లేదు. రాజీవ్ రెడ్డి, ఆడపిల్లని పెంచే పద్ధతి ఇది కాదు. అవును తాత, ఆ రోజు డాడ్ చెప్పబట్టే నేను ఈ పందానికి ఒప్పుకున్నా. ఇప్పుడు ఆ అమ్మాయి లేచిపోయిందంటే మన పరువేం కావాలి? మరే బాబు ఎన్ని హోప్స్ పెట్టుకున్నాడు ఈ పెళ్లి మీద. కంట్రోల్ లేకపోతే కూతురే కాదు, కుక్క పిల్ల కూడా గోడ దూకుద్ది. అయినా ఇంకేం పరువులే బాబు, పాపే లేచిపోయినాక. లేచిపోలేదు, తీసుకెళ్ళాను. లేచిపోవడానికి తీసుకెళ్ళడానికి చాలా తేడా ఉంది. నేను తన్ని తీసుకెళ్ళాను. సితారా, కాంపిటీషన్ ఉంది నాన్న అని చెప్పేంత ఫ్రీడమ్ మీ కూతురికి మీరు ఇచ్చుంటే ఇలా జరుగుండేది కాదు సార్. మీ కూతుర్ని మీకైనా డబ్బున్న వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే తను సంతోషపడదు సార్. తండ్రిగా మీరు తన గోల్స్ని అంబిషన్స్ని గుర్తించినప్పుడే ఆనందపడుతుంది. ఆడపిల్ల తండ్రికి నిజమైన గెలుపు కూతురు ఆనందం సార్. పిల్లల్ని పెంచడం అంటే టైంకి అన్నం పెట్టడం, కాస్ట్లీ బట్టలు కొనిపెట్టడం కాదు సార్. వాళ్ళని ప్రేమించడం, అర్థం చేసుకోవడం, వాళ్ళ జీవితంలో ఎదురయ్యే బాధల్ని కష్టాల్ని గెలిచేలా తయారు చేయడం. అసలు నువ్వెవడివిరా మా ఇంటికొచ్చి నీతులు చెప్పడానికి? ఇది మా పర్సనల్ మ్యాటర్. ఆ అమ్మాయి మా ఇంటికి కాబోయే కోడలు. అంత లేదు పెద్దయినా, అది వచ్చే డర్బీ కప్కి డిసైడ్ అవుద్ది. కానీ ఒక మాట చెప్పనా, అనుమానం ఉన్న చోట ప్రేమ ఉండదు. ప్రేమ లేని ఇంట్లో అమ్మాయి ఎలా ఉంటుంది? కోడలుగా అత్తారింటికి వచ్చిన అమ్మాయి ఇక్కడ నాకేం కాదనే ధైర్యంతో ఉండాలి సార్, ఎవరేమంటారన్న భయంతో కాదు. నువ్వు నాకు ప్రతి విషయంలోనూ అడ్డొస్తున్నావు. రేయ్, నువ్వేంటో నీ బతుకేంటో నాకు బాగా తెలుసురా. ఇక్కడ నుంచి నువ్వు వేసే ప్రతి అడుక్కి నేను అడ్డొస్తా. ఇది ఫిక్స్. పిల్లల్ని పెంచడం అంటే టైంకి అన్నం పెట్టడం, కాస్ట్లీ బట్టలు కొనిపెట్టడం కాదు సార్. వాళ్ళని ప్రేమించడం, అర్థం చేసుకోవడం, వాళ్ళ జీవితంలో ఎదురయ్యే బాధల్ని కష్టాల్ని గెలిచేలా తయారు చేయడం. అమ్మా లక్ష్మి, ఏంటి నానా? ఏదో అప్లికేషన్ తీసుకొచ్చావు కదా, తీసురా. వాట్? ఒక్క నిమిషం. పైలట్ అవ్వాలనేగా అనుకున్నావు, నీకు ఇష్టమైంది. థ్యాంక్ యూ సో మచ్ నానా. కూర్చో. వద్దు రే సిద్ధార్థ్, నాకెందుకు అమ్మాయికి అబ్బాయి కరెక్ట్ అనిపిస్తుంది. ఇంటి నుంచి తీసుకెళ్ళిన అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా తిరిగి తీసుకొచ్చాడంటే నిజంగా అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. మీకు వాటి ప్రేమ కనిపిస్తుంది, నాకు వాటి ప్లాన్ కనిపిస్తుంది డాడ్. ప్లాన్? అవును డాడ్, ఇట్స్ ఎ ప్లాన్. లేపుకెళ్ళి పెళ్లి చేసుకుంటే తండ్రి ఆస్తిలో వాటా రాదు. అదే వాళ్ళ నాన్న కాళ్ళు కడిగి పెళ్లి చేస్తే 100 కోట్ల ఆస్తి వస్తుంది.
అందుకే తిరిగి తీసుకొచ్చాడు. నేను వాడి ప్లేస్లో ఉండుంటే ఖచ్చితంగా వెనక్కి తీసుకొచ్చేవాడిని కాదు. కోట్లాస్తిని వదులుకొని అమ్మ కోసం వెళ్ళిపోయిన మీరే నాకు ఇన్స్పిరేషన్. ఈడు మామూలుడు కాదు, ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాడు. నాకు ఆస్తి కంటే అమ్మాయే ఇంపార్టెంట్ డాడ్. ఏమనుకుంటున్నాడు నీ కొడుకు? ఆ అమ్మాయికి వాడే కరెక్ట్ అంటాడేంటి? అమ్మాయి ఫూల్ హియా. వాడలా అనడానికి కారణం నువ్వే. నిన్నిక్కడికి తీసుకొచ్చింది నా కొడుక్కి వాడి కొడుకు మీదున్న ప్రేమని చంపేయడానికి. వాడి దృష్టిలో నువ్వు మంచోడి వైపోవడానికి కాదు. వాడి కొడుకుగా నడిస్తే ఏమొస్తుంది నాకు? 10 కోట్లు 15 కోట్లు? అదే దాన్ని చేసుకుంటే 100 కోట్లు, మోర్ దాన్ 100 crores is what I earn. నువ్విచ్చి 10 కోట్లు కాదు, కావాలంటే నేనే నీకు డబ్బు ఎదిరిస్తా. వీడు తీసుకుని పోతున్న ఈడే పడ్డాడు. బట్ ఐ నీడ్ దట్ గర్ల్. అది నాకు కావాలి. నీకు తెలుసుగా రైట్? నాకు నచ్చిన దాని కోసం అవతలోడిని చంపైనా సరే సాధించుకుంటా. అది నువ్వైనా సరే, నీ కొడుకైనా సరే. నీ ఆవేశం నా మీద కాదు, ముందా అమ్మాయి లవ్వర్ సంగతి చూడు. సార్ ఎక్కడికి వచ్చాం సార్? పద్మా సార్, ఈ ఇంట్లో ఏ వస్తువు ముట్టుకోవద్దు, నాకు ప్రతిదీ వాల్యుబుల్. ఇది పెద్ద సాలార్జంగ్ మ్యూజియం మరి. అంటే ఏది ముట్టుకోదు అంటుంటే. అవును, నాకు అంతకన్నా ఎక్కువరా. చిన్నప్పుడు అమ్మా నాన్నలతో ఈ ఇంట్లోనే పెరిగాను రా. ఎరా వేసేసారా వాడిని? రేయ్, నువ్వంత ఈజీగా పీకేయడానికి నేనేం గట్టిపోతుని కాదు, గట్టపారని దిగిపోద్ది. రేయ్ ఆతిగా, నోరు మోయిపే, డూప్లికేట్ నా కొడక. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే పులైపోదురా. పులిక్కడా అసలు నేనెవరో తెలుసారా నీకు? సిద్ధార్థ్ రెడ్డి, సన్ ఆఫ్ మహేందర్ రెడ్డి, ఒరిజినల్. రేయ్ ముసలే, మాట పడిపోయిందా, గుండె ఆగిపోయిందా? జీవితంలో మళ్ళీ నీ మొహం చూడకూడదనుకున్నా, చూడాల్సి వచ్చింది. మళ్ళీ నీ ఇంటి గడప తొక్కకూడదనుకున్నా, తొక్కేలా చేసా. ఎత్తిస్తా, గుర్రం కొన స్పీడ్ గా పరిగెత్తిస్తా. ప్రిపేర్ అయిపో. ఏంట్రా నువ్వు నన్ను పరిగెత్తించేది? పిల్ల కుక్క. నలుగురు గుండాల్ని కొట్టగానే దాదావైపోతావా? గొంతెత్తి ఛాలెంజ్ చేస్తే హీరో అయిపోతావా? ఎస్, హీరోనే. అదే కాన్ఫిడెన్స్, అదే పొగర్తో చెప్తున్నా. నీలాగా నాన్నకి నీ మీద ఎక్కించడాలు, ఇంట్లో నుంచి గెంటడాలు ఉండవు. ఒకటే దెబ్బ, రేసు గెలుస్తా. జరగదు. జరుగుద్ది. అదే జరిగితే మీ నాన్న కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగుతా. ఓడిపోతే మీ నాన్నకు శాశ్వతంగా దూరమవుతావా? రా, మాట పడిపోయిందా, గుండె ఆగిపోయిందా? దా దా దా. మీ నాన్నని గెలుచుకోవడానికి నీకింతకంటే గొప్ప అవకాశం రాదురా. గొప్ప తీసి ఒప్పేసుకుంటావా? ఒప్పుకోకరా, ఇది తొక్కుడు పిల్ల కాదు, నువ్వు గంతులేయడానికి. ఇట్స్ అ హార్స్ రేస్. ఐఎమ్ రెడీ. నేను రెడీ. నేను రెడీ. ఏ గుర్రానైతే నేను ఇష్టపడను అదే గుర్రం ఎక్కుతా. ఏ రేస్ అయితే నాకు పడదో అదే రేస్ ఆడతా. నా పక్కన ఎవరు లేనప్పుడే జీవితాన్ని గెలిచేశా. ఇప్పుడు మా నాన్న పక్కకొస్తాడంటే ప్రాణాలు పెట్టేస్తా.
అదే డేట్, అదే టైం, అదే ప్లేస్, అదే ట్రాక్, అదే రేస్. నువ్వా నేనా చూసుకుందాం రా నా కొడక్క. నీకు అర్థమవుతుందా? నీ మీద కోపంతో నేను నిన్ను పందెంలోకి లాగాను. ఆ రోజు ఏదో ఆవేశంలో తప్పు చేశాను. ఇప్పుడు నువ్వు వెళ్ళి గేమ్ లో గెలుస్తానని ఛాలెంజ్ చేసొచ్చావు. ఒక్కవేళ ఈ గేమ్ లో ఓడిపోతే నువ్వు మీ నాన్నని శాశ్వతంగా వదిలేసుకుంటావా? చెప్పరా? ఒక్కసారి కూడా ఆలోచించలేదా? ఏం చేయమంటావు? మా నాన్న మీద ఉన్న ప్రేమ వల్ల నాకు ఈ గేమ్ వచ్చా రాదా అని ఆలోచనే రాలేదు. మా నాన్న అంటే నాకు అంత ఇష్టం. మరిప్పుడు ఎలా? నీకు హార్స్ రైడింగ్ రాదు కదా? నువ్వు పుట్టగానే పరిగెత్తావా? లేదుగా. నేర్చుకున్నావు, పడ్డావు, లేచావు, పరిగెత్తావు. ఇది కూడా అంతే. ప్రతి సబ్జెక్ట్ నేర్పించడానికి మార్కెట్ లో మాస్టర్ ఉన్నట్టే ప్రతి స్పోర్ట్ నేర్పించడానికి ఒక కోచ్ ఉంటాడు. కానీ మీ తాతయ్యని ఆదిని ఎదిరించి కోచింగ్ ఇవ్వడానికి ఎవరొస్తారు? ఒక్కడున్నాడు. ఎవరు? ఎలాంటి గుర్రాన్నైనా సింగిల్ హ్యాండ్ తో నడిపించగల మెకనస్ గోల్డ్. పిల్లలకి 10, పెద్దోళ్ళకి 25, పిల్లలకి 10, పెద్దోళ్ళకి 25. వచ్చేసింది మన మైథిలి. ఓ 10 రూపాయలు ఇవ్వండి. ఒక్క రౌండ్కే 10 రూపాయలా? లేకపోతే మీరు ఇచ్చే 10 రూపాయలకి వైజాగ్ మొత్తం చెప్తారా? పిల్లలకి 10, పెద్దోళ్ళకి 25, పిల్లలకి 10, పెద్దోళ్ళకి 25, పిల్లలకి 10, పెద్దోళ్ళకి 25. గుర్రం ఎక్కువ? ఏంట్రా నేను గుర్రం ఎక్కేవాళ్ళ కనపడుతున్నానరా? ఓహో, నువ్వు దీని మీద ఎక్కావనుకో అక్కడ దాకా పోతావు. ఇది నీ మీద ఎక్కిందనుకో పై దాకా పోతావు. దట్ ఈస్ మై హార్స్. వీడు చాలా ఎగస్ట్రాలు మాట్లాడుతున్నాడు. నీ పేరేంట్రా? హార్స్ మ్యాన్ బాబు. హార్స్ మ్యాన్ బాబా? ఎస్, నా పేరు బాబు. ఇది నా హార్స్. హార్స్ మ్యాన్ బాబు. వైజాగ్ మొత్తం ఫేమస్. ఓ అంత ఫేమసా? బాహుబలి సినిమా చూసావా? చూసా. దాంట్లో వార్ ఎపిసోడ్ చూసా కదా? చూసాను. ప్రభాస్ ఎక్కాడే గుర్రం. ఓ అదిదేనా? రాణా ఉన్నాడు కదా? రాణా గుర్రం. అర్థమైంది. కట్టప్ప గుర్రం. అదిదే. ఓ షిట్. ఎంతమంది సైనికులు ఉంటారు? 10,000 మంది ఉంటారు. 10,000 మందికి 10,000 గుర్రాలు. ఆఖరి గుర్రం నాదే. రాజమౌళి సెలెక్షన్. స్వీటీ తెలుసా? అనుష్కగా? నేనన్నా నా గుర్రం అన్నా గెలవు. ఈ కొండగడ మనకు కావాల్సింది. ఎక్కించండి. ఎక్కడికి ఫంక్షన్ కా? బాహుబలి 3 షూటింగ్ కి. ఇంకా 2 రిలీజ్ కాలేదు. 300 ఉల్ఫాగాడ ఈడ్చుకెళ్ళి బండ్లు ఎన్ని గుర్రాలు ఉన్నాయి? ఎవరు సార్ మీరెంత? నేను చెప్పేది విడి గుర్తు చేశా. గుర్రాలను డీల్ చేయడంలో ఎంత పనికి మళ్ళీ సౌత్ ఇండియాలోనే ఉన్నాడు. ఒంగోలు ఎవడరా పనికి మళ్ళాడు? వెళ్ళి వైజాగ్ లో అడుగు. నా ఇన్కమ్ ఎంతో చెప్తారు. విశాఖ బీచ్ బ్రాండ్ అంబాసిడర్ నేను. అదే సార్, ఓ ఉదయం హుడా పార్క్ అండి, మధ్యాహ్నం మధ్యలపాలెం, సాయంత్రం సీతమ్మ ధార, రాత్రికి రామకృష్ణ బీచ్ లో గుర్రాలు నడుపుకుంటాను. ఫుల్ బిజీ సార్. రోజుకి ఎంత వస్తుంది? ఎన్నిసార్లు చెప్పాలి సార్? చిన్నోడికి 10, పెద్దోడికి 25, మీలాంటి ముసలోడికి ఫ్రీ. స్ట్రాంగ్ ఉన్నట్టు బాబు. అదే సార్, మీలాంటి సీనియర్ సిటిజన్ కి ఫ్రీ అంటున్నాను. ఆయన నన్ను ఎందుకు తీసుకొచ్చారు సార్? నువ్వు అక్కడికి కోచ్గా వెళ్ళాలి. రోజుకి లక్షిస్తా. లక్ష? కోచా? అంటే నాకు వచ్చి నేర్పించడే కదా? నువ్వు వాడికి ఏం నేర్పించకూడదు. వీడికి వస్తే కదా సార్ వాడికి నేర్పించడానికి. సార్ నీ పేరేంట్రా? హార్స్ మ్యాన్ బాబు. ఈ రోజు నుంచి నీ పేరు హార్స్మెన్ బాబు కాదు, పీటర్ హెయిన్స్. పీటర్ హెయిన్సా? ఆ పేరు నా నచ్చలేదు. లేదు సార్, పీటర్ హెయిన్స్. అబ్బా ఎంత అద్భుతంగా ఉంది, బాగుంది. ఆడ ప్లేస్ లోకి నేను వెళ్ళాలి అంతే కదా? ఇంతకీ ఒరిజినల్ పీటర్ హెయిన్స్ ఎక్కడున్నాడు సార్? వాడే ఒరిజినల్ పీటర్ హెయిన్స్. అదేంటి సార్, మనతో సీరియస్ గా డిస్కషన్ చేస్తుంటాడు, చెట్టు కింద అంత ఆరాంగా రెస్ట్ తీసుకుంటాడు. వాడు రెస్ట్ తీసుకోవట్లా, అన్ని చాలక్కర్లా చంపేశారా? ఏదైనా తేడా వస్తే నిన్ను కూడా అలాగే చంపేస్తాం. సార్ నేను చచ్చిపోతే నా గుర్రాన్ని గడ్డోడు పెడతాడు సార్. ఇంతకీ నా స్టూడెంట్ ఎవరు సార్? సిద్ధు, నువ్వు ఇక్కడుండి ప్రాక్టీస్ చేయడానికి మా నాన్నను ఒప్పించాను. వీటిలో నీకు నచ్చిన గుర్రాన్ని సెలెక్ట్ చేసుకో. ఆ గుర్రం. అదా మాకున్న గుర్రాలో అదే మోస్ట్ పవర్ఫుల్. దాన్ని లొంగ తీసుకోవడం చాలా కష్టం సిద్ధు. అవును సార్, చూస్తుంటే చాలా వైల్డ్ గా ఉంది. అసలే మీకు గుర్రాలతో టచ్ లేదు. అది సరే, మన కోచ్ పీటర్ హెయిన్స్ ఇవ్వాలి కదా రావాలి. అవును సార్. ఆయన ఎలా ఉంటాడు తెలుసా నీకు? ఆయన గురించి వినడమే కానీ ఎప్పుడు చూడలేదు సార్. నాకు కూడా చాలా ఎక్సైటింగ్ ఉంది యాక్చువల్లీ. ఫోన్ కొట్టు ఒకసారి. 1 minute. ఏయ్ అవసరం లేదు, అదిగో వస్తున్నాడు. 10 రూపాయలు ఇవ్వండి, వెళ్ళిపోండి, ఆడుకోండి. మంచి స్టైలిష్ ఉన్నాడు సార్.
పీటర్ హైన్స్. యా సింగిల్ మ్యాన్ పీటర్ హిల్స్. మరి ఏంటి సార్ ఇందాక పిల్లానికి ఇచ్చుకున్నారు? వాళ్ళు సరదా పడ్డారు, నేను సంతోష పెట్టాను. వాళ్ళ దగ్గర చిల్లర డబ్బులు కూడా తీసుకుంటున్నారు కదా. 2000 కి చేంజ్ లేదు, గుర్రాన్ని గడ్డి కొందామని 20 రూపీస్ తీసుకున్నాను. అంత కన్విన్సింగ్ గా లేదే. తెచ్చిపోయింది. మనకి రాని పని ఏది ట్రై చేయకూడదు, వచ్చిన పని ఏది ఫ్రీగా చేయకూడదు. అది నా పాలసీ. నువ్వే నా స్టూడెంట్వి? వాడు కాదు, నేనండి. నువ్వా? ఆయనే. అయితే ఎందుకు కొట్టాను తెలుసా? నాకు కొద్దిగా ఫ్రస్ట్రేషన్ ఉంది. చెప్పిన పని చేయకపోతే మర్డర్ చేయడానికి కూడా నేను వెనక్కాడను. ఎవరి ఫిగరు? మా వాడు లవరు. ఆమె కోసమే పందెం కట్టింది, మిమ్మల్ని కోచ్ గా పిలిపించింది. అరేబియన్ హార్స్ లా ఉంది. ఈ ఫిగర్ కోసం పని ఏమిటి? యుద్ధం చేసి చచ్చిపోవచ్చు. ఓకే 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 ఓకే. గుర్రం గురించి నీకేం తెలుసు? బేసిక్ గా గుర్రానికి 4 కాళ్ళు ఉంటాయి, ఫాస్ట్ గా పరిగెడుతుంది. 2 కళ్ళు కూడా ఉంటాయి. అదే 2 కళ్ళు కూడా ఉంటాయి. 2 కళ్ళు ఉంటాయా? ఇంకో ఐటమ్ మర్చిపోయారే. తోక ఉంటది, లేపుద్ది, పేడేస్తుంది, చుచ్చిపోస్తుంది. కాదురా, కాదా? హార్స్ అంటే పొగరు, ఒక పవర్. అందుకే స్టామినాని హార్స్ పవర్ తో పోలుస్తారు. సార్ కి గుర్రాల గురించి బాగా తెలుసు అనుకుంటా. నాకు ఎంత తెలుసో వైజాగ్ బీచ్ లో అడుగు చెప్తారు. బీచ్ అదే కోచ్ అన పోయి బీచ్ అన్నాను. రేపటి నుంచి నీకు ట్రైనింగ్. నేను రెడీ. ట్రైనింగ్ అంటే ఇలా కాదు. మీద డౌట్ గా ఉంది. నో, హీస్ పీటర్ హెన్స్. హీస్ హార్స్ విస్పరర్. ఎండెక్తుంది. బీచ్ లో కస్టమర్స్ ఉన్నారు లేరు. బీచ్ ఏంటి? బీచ్ లేదు, బాడీ లాంగ్వేజ్. హార్స్ మీద నీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందో టెస్ట్ చేస్తున్నాను. సార్ ఇంకా ఎంతసేపు అని ఇలా చెప్తారు? కోచ్ క్వశ్చన్ చేస్తున్నాడు. అది డోంట్ డిటెక్ట్ మీ. yes what? మిమ్మల్ని అడిగేంత స్థాయి లేదు. I know, అడుగు. అలా ఎందుకు చెప్తున్నారు సార్ మార్నింగ్ నుంచి? హార్స్ ట్రేడింగ్ అంటే ముందు హార్స్ తో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, మన వార్మప్ అవ్వాలి, దీన్ని వార్మప్ చేయాలి. చూడండి, దాన్ని ఎలా లైన్ లో పెడతాను. సార్ ఎస్, అది వైల్డ్ హార్స్. ఇప్పటి వరకు ఎవరికి లొంగలేదు. వైల్డా వంకాయ? అట్టంటి వైల్డ్ ఇదిగో ఇన్ని చూశాను. ఆప్ దేఖో పీటర్ హిన్స్ కా కాయ కచోడి. Hey, look at the mice. Yes. పీటర్ గారు, కళ్ళతో కంట్రోల్ చేయడానికి మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనుకున్నారా? పంచులు ఆపి ముందు లేపరా నీ అయ్యా. యు ఆర్ ఫన్నీ సార్. నేను చెప్పానా కష్టమని. ఫ్రెండ్షిప్ లో ఇవన్నీ కామన్ ఏమో. సార్ ఇంకో ట్రైల్ వేస్తారా? ఫ్రెండ్షిప్ మీద దానికి నమ్మకం లేనట్టుంది. దాని మూడు బాగాలేదు, నా మూడు బాగాలేదు. నెక్స్ట్ టైం ట్రై చేస్తా. కొంచెం అక్కడ దాకా. ఇది చాలా కత్తిరిపురంలా ఉంది. వామ్మా! How is it, Dad? You lost by 16 seconds. That is the record. అంటే 1 minute 22 seconds లో రైట్ ఫినిష్ అవ్వాలా? ఇంపాసిబుల్. అలాగెవరూ చేయలేరు డాడ్. వాట్ యు సేయింగ్? కరెక్ట్. అది మీ నాన్న తప్ప ఇంకెవ్వరూ చేయలేని ఫీట్. నో, ఐ డోంట్ బిలీవ్ దిస్. నో వే. ఒక్కసారి వీడికి నువ్వే చూపించు. ఊరుకోనా, అది ఎప్పుడో 20 ఏళ్ల క్రితం. డాడీకి వయసు అయిపోయింది తాత. పాప వదిలే డాడ్. ఇట్స్ ఓకే. యు కాంట్ డు ఇట్. వెయిట్, యు డు ఇట్. One minute 22 seconds. I can't believe it. How did you do that, Dad? కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ట్రాక్ మీద దిగే ప్రతి ఒక్కడు గెలవాలనే వస్తాడు, కానీ వాడికంటే ఎక్కువ నీలో ఏదో ఉండాలి. అప్పుడే గెలుపు నీదవుతుంది. రే, నీకు తెలుసు కదా ఈ రేస్ నా లైఫ్ కి ఎంత ఇంపార్టెంట్. కాస్త కోఆపరేట్ చేయి. ఈ రేస్ నేను గెలిచాననుకో నీకు ఆస్ట్రేలియన్ బీట్ తో హనీమూన్ సెటప్ చేస్తా పక్కా. నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు ఏ గుర్రానికి ఇంత మంచి ఆఫర్ ఇచ్చుంటారు సార్. యు ఆర్ సంథింగ్, ఐ టెల్ యూ. కదా ఏంట్రా పొద్దునే మీటింగ్ పెట్టారంటే మీటింగ్? సార్ మీ గురించే వెయిటింగ్. ఏంట్రా ఓవర్ యాక్షన్ చేద్దాం? ఓవర్ యాక్షన్ కాదు సార్, మిమ్మల్ని అడిగేంత స్థాయి లేదు కానీ నాదో చిన్న రిక్వెస్ట్. అడుగు. మిమ్మల్ని గుర్రం ఎక్కితే చూడాలి సార్. మిషన్ ఇంపాసిబుల్ 1 2 3 4 5 5. నీ కోరిక ఎప్పుడు తీరదు. మీరు కోచ్ కదా సార్? కోచ్ అంటే రైల్వే కోచ్ అనుకుంటా. విజిల్ కొట్టగానే ప్లాట్ఫామ్ మీదకి వచ్చాడానికి ఏం చెప్పాను? కోచ్.
అది అలా ఫాలో అయిపో రండి ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడుకేం సిద్ధు? తక్కువ లేదు. ఒక్క నిమిషం. చాలా థ్యాంక్స్ అన్నయ్య. అన్నయ్య మహేందర్ రెడ్డి గారి అమ్మాయి నేను కలవాలని ఫోన్ చేస్తే నేనే తీసుకొచ్చాను. ఆ రోజు తనని తీసుకొచ్చిన తర్వాత మీరు చెప్పిన మాటలే నాన్నని మార్చాయి. 2 years గా ఒప్పుకోని నాన్న నా పైలట్ ట్రైనింగ్ కి ఇప్పుడు ఒప్పుకున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. పేరేంటమ్మా? లక్ష్మి. అమ్మ పేరు ఏంటి బాగా ఓల్డ్ ఉందనా? ఆహా అదేం లేదు. అది మా నాన్న ఫస్ట్ లవ్ పేరు. నీకెలా తెలుసు? నాన్న పెళ్లికి ముందు అమ్మకి ఫుల్ లవ్ స్టోరీ చెప్పాడంట. అదొక పెద్ద కథ అన్నయ్య. నాకు తెలియని స్టోరీస్ ఏముంటాయిలేమ్మా. నేను వస్తానన్నయ్య. బాయ్ బాయ్. అమ్మా లక్ష్మి, వద్దన్నయ్య. అమ్మ పేరు పెట్టుకున్నావు, అన్నయ్య అని పిలిచావు. అన్నయ్య ఇస్తే తీసుకోవా? థ్యాంక్స్ అన్నయ్య. తొందర రండిరా, గుర్రం వెయిటింగ్. అతనేంటి ఇక్కడున్నాడు? తను నా కోచ్, నీకు తెలుసా? కోచా? అతను మా అన్నయ్య మనిషి. అమ్మ నా పీటర్ హేన్స్. చెప్తా. ఏంట్రా వెల్కమ్ సార్. ఈ పాట ట్రైనింగ్ కేక్ కట్టింగ్ సిల్లీ ఫెలోస్. కూర్చోండి. కత్తేదిరా కత్తేది. సార్ మీరు దీని కేక్ అనుకుంటున్నారా? కాదు సార్, ఇది మినీ రేస్ కోర్స్. ఓ ఐ సీ. ఇది గడ్డి, ఇవి గుర్రాలు. వీల్ జాకీ. యాజ్ ఎ కోచ్ మీ స్ట్రాటజీ ఏంటి సార్? ఏదో చెప్పకపోతే ఇరుక్కుంటాం. వ్యూహం ప్రతివ్యూహంలో మన కొట్టపిండి దాంట్లో స్పెషలిస్ట్. ముందు గుర్రానికి గంతలు కట్టాలి, మన చూపే దాని చూపు అవ్వాలి, అడ్డదిడ్డంగా నడపాలి. మనం ఎటు వెళ్తున్నామో మనకు తెలియకూడదు, గుర్రానికి అసలు తెలియకూడదు. శాతకర్ణిలో మా బాలయ్య ఇలా అని చెప్పాడు. బాలయ్య చెప్పింది నేనే, ఆ కాపీరేట్ నాయే. వైజాగ్ బీచ్ మీద ఒట్టు. అవును సార్, మాట మాటికి మీరు వైజాగ్ బీచ్ మీద ఒట్టంటారు. అసలు మీకు వైజాగ్ బీచ్ కి లింక్ ఏంటి సార్? అదేంటరా, వైజాగ్ బీచ్ పేరు చెప్పగానే ఒళ్ళు పులకరించిపోద్ది. అవును, నువ్వు వైజాగ్ బీచ్ ఎప్పుడైనా గుర్రం నడిపావా? అప్పుడెప్పుడు నడిపాను సార్. అప్పట్లో 2 రూపాయలు ఉండేది. ఇప్పుడు 20 రూపీస్ రా. కరెక్టే సార్, అప్పట్లో 1-2 గుర్రాలు ఉండేవి. ఏకంగా 40 గుర్రాలు ఉన్నాయి సార్. 40? ఎవడ నాకు తెలియకుండా పెట్టింది? ఆర్కే బీచ్ నుంచి హుడా పార్క్ వరకు పాట పడుకుంది నేను. ఏం పాడారు? పాట ఆహా. రాలిపోయి పువ్వా నీకు రాగాలెందుకే, ఇదేగా పాడింది. ఆ టైపే. హార్స్ మ్యాన్ బాబు లే. పేరు కూడా తెలిసిపోయిందా బాబు? ఆర్కే బీచ్ లో నీ గురించి అన్నీ తెలుసుకున్నాం బాబు. అన్ని చెప్పేస్తారు బాబు. అది బాబు జరిగింది. ఈ రకంగా బుక్ చేశారు బాబు. ఇప్పటి నుంచి మీరు ఏం చెప్తే అది చేస్తాను బాబు. తీసుకోండి. ఉన్న ఒక కోచ్ కూడా వెదవని తెలిసిపోయింది. ముందు ఆ పిచ్చి కూడా కట్ చేయాలి వెదవికి. కట్ చేస్తాను, కట్ చేస్తాను. పీటర్ హెయిన్స్ కోచ్ అంట నిన్ను. మరి ఇప్పుడు నీ ట్రైనింగ్ పొజిషన్ ఏంటి? అలా అంటారేంటండి? కోచ్ అంటే ఈ లంగోడిగాడు ఒక్కడేనా? ఈడి కాకపోతే ఇంకొకడు. లేదు పద్మ, వీడే నా కోచ్. ఈ హార్స్ మ్యాన్ బాబు అలియాస్ పీటర్ హెయిన్సే నా కోచ్. వీడితోనా? ఏమొచ్చు వీడికి? నీ ఊపిడి ఆపితే చెప్తాను. వాళ్ళ దృష్టిలో వీడే నాకు ట్రైనింగ్ ఇస్తాడు. బట్ నా ట్రైనింగ్ ఇక్కడ కాదు. Come on, boys. Let's stop timing. Let's start training. Yes, sir. వెళ్ళి గుర్రం ఎక్కు. బ్లెస్ మీ సార్. ఏంట్రో కొత్తగా? ఎన్నిసార్లు లెఫ్ట్ నుంచి రైట్ నుంచి కాదు, గుర్రాన్ని వెనక్కి నుంచి ఎక్కాలి. గుర్రాన్ని వెనక నుంచి ఎక్కడమని సార్ టూ మచ్. రేయ్, ముందు నుంచి ఎక్కావా వెనక నుంచి ఎక్కావని కాదు, ఎక్కావా లేదా అనేది ముఖ్యం. సార్ యాజ్ ఎ కోచ్ యు కెన్ సజెస్ట్ ఎన్ ఈజీ మెథడ్. నో ఐ మీన్ లైక్ లిఫ్టింగ్ ద లెగ్. ఓహో అప్పుడియా? రేయ్, ఆ బొంగులు పైకి లేపడరా. రైట్ సార్. ఈజీ మెథడ్ కావాలా? ఎస్ సార్. ఈ బొంగు ఉంది కదా, దాన్ని పట్టుకుని ఆలాడు. గుర్రం రాగానే లటక్కని దాని మీద. సార్ గుర్రం ఎప్పుడు వస్తుంది సార్? తెలుసుకో ఎప్పుడు వస్తుందో. సార్ అని చెప్తున్నారని అన్ని చేయకండి సార్, చంపేసేలా ఉన్నాడు. పీటర్ హెన్స్ ఇక్కడ గుర్రాలతో గుంజులు దించారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఏంటి తిక్కగా మాట్లాడుతున్నారు? పీటర్ హెన్స్ తో పరాచకలా పిప్పి చేస్తాను. పీటర్ హెన్స్ పేరు చెప్తే గుర్రాలు 10 కేజీలు పేడేస్తే 5 లీటర్లు చుచ్చిపోస్తాయి. అరే పద్మ, ఆ గుర్రం ఏంటంటే డల్ గా ఉంది. అవును సార్. నీకు ఓజోమని తీసుకురామని చెప్పాను, తెచ్చావా? తెచ్చాను సార్. తీసుకెళ్లి 2 గుడికలు దాని గొంతులేసి. సార్ ఓజోమన్ అంటే మనుషులు వేసుకుంటారు కానీ గుర్రాలు ఎలా వేసుకుంటాయి సార్? మీరు మరి టూ మచ్. అది ఎలాగే? దీని మీద ఏముంది? గుర్రం బొమ్మ సార్. ఎందుకు వేశారు? హార్స్ పవర్. ముందు వీటి మీద ప్రయత్నించాకే ఆ తర్వాత వీళ్ళ మీద ప్రయత్నిస్తారు. అర్థమైంది కదా? వెళ్ళి
ఏసీ ఆ తర్వాత చూడు ఎలా పరిగెడుతుందో ఆ. వస్తాడు వస్తాడు కంట్రోల్ బేబీ ఎవర్రా నువ్వు నన్ను ఇరిటేట్ చేస్తున్నావు? ఐఎమ్ హిన్స్ పీటర్ హిన్స్ సూపర్ ఫ్యాంటాస్టిక్ కోచ్ ఇన్ ఇండియా. ఆపు. అది తరో బ్రెడ్డా, క్వార్టర్ హార్సా, అరేబియనా? అంటే ఏంటండి? మజిల్ స్ట్రక్చర్ టైప్ 1 టైప్ 2? నాకు షుగర్ లెవెల్ 2 అని చెప్పారండి. పోనీ సైరన్ డ్యామ్ డీటెయిల్స్ తెలుసా? ఏ బ్రీడ్? బ్రీడా? నాకు బ్రెడ్ తెలుసు, సైరన్ తెలుసు, నాగార్జున సాగర్ డ్యామ్ తెలుసు. హార్స్ బ్రీడ్ ఏంటో తెలీదు, సైర్ అంటే ఫాదర్ అని తెలీదు, డ్యామ్ అంటే మదర్ అని తెలీదు. నువ్వేం కోచ్చురా? ఏంటి సార్ కొడతారు? ఈ ఏదో కంటే మంచి కోచ్ దొరకలేదా నీకు? మీ ఫ్యామిలీని ఎదిరించి ఇంకెవరు వస్తారు సార్ ఇలాంటి వాళ్ళు తప్ప. మార్చుకో, మంచి కోచ్ దగ్గర ట్రైనింగ్ తీసుకో. సార్ ఆ ట్రైనింగ్ ఏదో మీరే ఇవ్వచ్చు కదా. నేను నీకు ట్రైనింగ్ ఇవ్వడం ఏంట్రా? ఏం సార్ మీరు ట్రైనింగ్ ఇస్తే మీకు కొడుకు కొడిపోతారని భయమా? గెలుపనేది మా బ్లడ్ లోనే ఉందిరా. కదా మీ బ్లడ్డే గెలుస్తుంది అనుకోండి, మీ బ్లడ్డే గెలుస్తుంది. ఆ ట్రైనింగ్ ఏదో మీరు ఇవ్వచ్చు కదా. సరే ఇస్తాను సార్. ఎందుకంటే గుర్రం కూడా ఎక్కలేని ఒక అనామకుడి మీద నా కొడుకు గెలవటం నాకు ఇష్టం లేదు. బట్ 1 కండిషన్. ఏంటి సార్ అది? ఆ గుర్రాన్ని నువ్వు లొంగ తీసుకోవాలి. Get lost. థ్యాంక్స్ రా. అదిగా కరెక్ట్ టైం కి కరెక్ట్ ప్లేస్ కి కరెక్ట్ కోచింగ్ పంపించావు. మీరు కానీ నా కోచింగ్ ఇవ్వకపోయింటే ఇలాంటి వాళ్ళు ఎదుర్కోవడం చాలా కష్టమయ్యేది సార్. నాకేం తెలియదండి. ఏం తాత ఒరిజినల్ రెడీ, నీ డూప్లికేట్ గా రెడీయా? రాయ్ నువ్వు డబ్బు కోసం పందెం గెలవాలనుకున్నావు, నేను బంధం కోసం గెలవాలనుకున్నా. ఇంకొక 24 గంటల్లో తేలిపోద్ది డబ్బా బంధమా. ఏం తాత కాళ్ళు పట్టుకోవడం బాగా ప్రాక్టీస్ చేయి. స్వీట్ వార్నింగ్. చెత్త నా కొడక, గుర్రం కూడా ఎక్కకుండా చెయ్యమంటే రేసుకి రెడీ చేస్తావా? ఊరుకోండి సార్, నాకే రాదు. నేను నేర్పిస్తాను అడిగి. బతుకుంటే వైజాగ్ బీచ్ లో ఒట్టి పడి గుర్రాలు తోలుకోవచ్చు. మీరు వద్దు, మీ డబ్బు వద్దు, మీరే పెట్టుకోండి. తాత ఎవడు వాడికి ట్రైనింగ్ ఎవడిచ్చాడు? నేనే ఇచ్చాను. మీరు? అవును, నేనే ఇచ్చాను. నా కొడుకు ఏమి రానాడి మీద గెలిచి ఒక అమ్మాయి మెడలో తాళి కట్టడం ఈ మహేందర్ రెడ్డికి అవమానం. అది కాదు డాడీ, మీరు వాడికి నేర్పించడం ఏంటి? ఐ డోంట్ అండర్స్టాండ్. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? దేనికైనా సమబుద్ధి ఉండాలి, అప్పుడే గేమ్ లో మజా ఉంటుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, గెలుపు అనేది మన బ్లడ్ లోనే ఉంది. ఆల్ ది బెస్ట్. సార్ సార్ గెలుపు మన బ్లడ్ లో ఉందన్నారంటే ఆ బాబు గెలుస్తారని చెప్పినట్ట, మీరు గెలుస్తారని చెప్పినట్ట? వాడి ఒంట్లో ఏ బ్లడ్ ఉన్నా సరే నేను గెలవడానికి 100 మార్గాలున్నాయి. ముందుకెళ్లే వాడిని తొక్కేయడం నేర్చుకున్న తర్వాతే గుర్రం తోలడం నేర్చుకున్నాం. ఈడు ఎంత గింజుకున్నా ఫైనల్ గా గెలిచేది ఆ అమ్మాయిని దక్కించుకునేది ఆ ఒరిజినల్ బాబేరా. ఆల్ ది బెస్ట్ మన ఇద్దరికి. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్స్. మీరు ఊహించనంత డబ్బు. ఎట్టి పరిస్థితుల్లో వాడి రేస్ గెలవకూడదు. అవసరమైతే చంపేయండి, బట్ డోంట్ లెట్ హిమ్ విన్.
Chavi, please for number 6, luck. ఎరా నా కొడక, నా కొడుకు గెలిచాడనా నువ్వు ఓడిపోయావనా? ఎస్, వీడు నా కొడుకు నాకు తెలుసు. అవును నాన్న. నాన్న మీద ఎంత కోపం వస్తే మాత్రం వదిలేసి వెళ్ళిపోతావంట్రా? ఎలా ఎలా ఉండగలిగావరా నువ్వు? నీకోసం ఎంత తప్పించిపోయినా తెలుసా? నాన్న, ఇంకెప్పుడు వదిలేసి వెళ్ళను. వీడు నా బ్లడ్ నాకు తెలుసు. నువ్వు నా నాన్న కాబట్టి నా కొడుకు మీద నాకున్న పిచ్చి ప్రేమ వల్ల నువ్వు తీసుకొచ్చి నీ అర్థమైన అర్థమని యాక్సెప్ట్ చేశాను. కానీ నా అంతరాత్మ వాడిని దూరం చేస్తూనే వచ్చింది, నా కొడుకుని దగ్గర చేస్తూనే వచ్చింది. ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదో తెలుసా? నా కొడుకు గెలుపు మీరందరూ చూడాలని. ఏం డాడీది? పీచ్ మిఠారా నీకు ఇష్టం కదా? కావలేదా? అంటే తింటే అయిపోతుందని. వెరీ నైస్. ఈ చైన్ ఎవరు ఇచ్చారమ్మా? సిద్ధు అన్నయ్య. జరిగి చెప్పు. సార్ చెప్తాను. కొట్రా నా కొడుకుని. బిజినెస్ లో నష్టం వస్తే లాభాలు తీసుకురావడానికి ఎవడో ఒకడు ఉంటాడు, కానీ తండ్రిని తండ్రిగా గెలిపించడానికి ఒక్కడే ఉంటాడు, కొడుకు. కొడుకుగా నేను నిన్ను గెలిపిస్తే తండ్రిగా నువ్వు నన్ను లూజర్ని చేశావు, కానీ వీడు కొడుకుగా నన్ను విన్నర్ని చేశాడు. ఏ తండ్రి తన కొడుక్కి చేయని మోసం నువ్వు చేశావు, ఏ కొడుకు తన తండ్రి కోసం పడని పాటలు వీడు పడ్డాడు. ఇంకెప్పుడు నీ దగ్గర రమ్మని పిలవకు. అన్నా ఒక్క నిమిషం నాన్న, నేను పక్క తీర్చుకోవడానికి రాలేదు, ప్రేమ దొరుకుద్దని ఆశతో వచ్చాను. కోపాలు బంధాలను విడదీస్తాయి, ప్రేమలు బంధాలను కలుపుతాయని అమ్మ చెప్పేది. ప్రేమను గెలిపిద్దాం నాన్న. నాన్న, తాతయ్య మనం కలిసి ఉందాం ప్లీజ్. వయసుకు మించిందిరా నీ సంస్కారం. క్షమించమని అడగడానికి కూడా కుదరనంత పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించరా. అయ్యో తాతయ్య, మనలో మనకి థ్యాంక్స్ సారీలేంటి? ప్లీజ్, వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. సారీ. మరి నేను ఇట్రామ్మా.